ఫస్ట్ చైల్డ్ క్యారెక్టర్ కాబట్టి సో ఎలా అనిపించింది మీకు ఈ మూవీ చేస్తున్నప్పుడు? ఎంటైర్ ప్రాసెస్ ఎంతో గోల్డెన్ ఆపర్చునిటీ అక్క నాకు రావడం అనేది. ఆడిషన్కి వెళ్ళి దాంట్లో సెలెక్ట్ అయ్యా అంటే ఎంతో కళలా జరిగినట్టుంది మొత్తం. అండ్ షూటింగ్లో ఆమని గారితో కలిసి చేసి మొత్తం ఒక కళలాగే ఉంది నిజంగా. అంటే అసలు సినిమాలు తీయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? సినిమా చేయాలని ఆలోచన ఎలా వచ్చిందని నేను చదువుకునేటప్పుడు ఏదో ఒక రోజు యాక్టర్ అవ్వాలి అనుకున్నాను, కానీ హీరో అవుతాను డైరెక్టర్ అవుతాను అనుకోలేదండి. ఓ మంచి యాక్టర్ అవుతాను అనుకున్నాను. టీజర్ని లాంచ్ చేసినప్పుడు అంటే మూవీ ఇండస్ట్రీ నుండి కానీ పెద్దవాళ్ళ నుండి కానీ ఏమైనా కామెంట్స్ వచ్చాయా టీజర్కి? అనుకోకుండా అండి రవితేజ గారు, నేను ది గ్రేట్ హీరో, రియల్ హీరో అంటే రవితేజ గారు. రవితేజ గారు అంత మంచి వాళ్ళని, అంత పెద్ద యాక్టర్ని భుజం మీద చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఈ మూవీ చేసినప్పుడు కాదు, ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడే ఐఎమ్ ఫిక్స్ ఈ సినిమా చాలా హిట్ అవుతుంది. నా క్యారెక్టర్ వైజ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతిదీ డైలాగ్ కూడా ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది. అంటే మీరు ఫస్ట్ హీరోగా చేసినప్పుడు నేను హీరోగా చెయ్యగలను, నేను హీరోని అని మీరు ఎలా అనుకున్నారు? నేను ఒక యాక్టర్ అవ్వాలని వచ్చిన. నా ఫస్ట్ సినిమాకి కూడా నేను కథ రాసింది నేనే, మా ఊరు సినిమాకి. దాంట్లో కూడా 500 మంది కొత్త వాళ్ళని ఇచ్చాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కొత్తని, నాకెవరు ఇవ్వలేదు. నా ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేసుకుంటూ. అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా పెద్ద హీరోలు సినిమాలు తీస్తేనే ఎవ్వరూ థియేటర్లకు వెళ్ళి చూడట్లేదు, చాలా మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి. అలాంటిది మీరు ఇంత ఖర్చు పెట్టి చేసినప్పుడు ఒకవేళ మీకు ఇంత రిటర్న్ రాదు, నమ్మకం ఉంది. అంత నమ్మకమా మీ సినిమా మీద? 100% నమ్మకం ఉంది. సినిమా కంటెంట్ కాస్టింగ్ కౌచ్ గురించి అడగడము, ఇలా మాకు కమిట్మెంట్ ఇవ్వండి అని అడగడం కదా. కమిట్మెంట్ అనే విషయానికి వస్తే నీకు ఇష్టం ఉంటే లేదంటే దొబ్బే, నేను చూసి నేను సినిమా ఎందుకు ఇవ్వాలి, నాకేం లాభమా అనేలాగే ఉన్నారు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అంతా చాలామంది ఉన్నారు. హాయ్, వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు చాలామంది స్పెషల్ గెస్ట్లు ఉన్నారు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఒక మూవీ డైరెక్టర్, యాక్టర్, హీరో గారు మనతో ఉన్నారు. హీరో గారు ఇద్దరు హీరోయిన్లతో కలిసి హీరో చిన్నప్పటి హీరోని కూడా తీసుకొచ్చారు. సో వాళ్ళెవరో గారు పులివెందుల మహేష్ గారు. హాయ్ సార్. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? ఎలా ఉన్నారు? చాలా బాగుందండి. ఇద్దరు హీరోయిన్లను తీసుకొచ్చారు కదా, మాకు పరిచయం చేయరా? నా ఫస్ట్ హీరోయిన్ అండి నమస్తే. సావిత్రి గారు. హీరో మర్దలు షెన్ను గారు. హాయ్, నమస్తే. హలో, నమస్తే. నా చిన్నప్పుడు హీరో. గుడ్ ఈవినింగ్ అక్క. గుడ్ ఈవినింగ్ తమ్ముడు. ఏం పేరు నీ పేరు? వరుణ్ అక్క. వరుణ్. Yeah. ఏ క్లాస్ చదువుతున్నావు? నా ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఓకే. అంటే ఈ మూవీలో చేసావు కదా నువ్వు, అంటే ఫస్ట్ చైల్డ్ క్యారెక్టర్ కాబట్టి ఫస్ట్ మీతోనే మొదలు పెట్టాలనుకుంటున్నాను నేను. సో ఎలా అనిపించింది మీకు ఈ మూవీ చేస్తున్నప్పుడు? ఎంటైర్ ప్రాసెస్ ఎంతో గోల్డెన్ ఆపర్చునిటీ అక్క నాకు రావడం అనేది. ఆడిషన్కి వెళ్ళి దాంట్లో సెలెక్ట్ అయ్యా అంటే ఎంతో కళలా జరిగినట్టుంది మొత్తం. అండ్ షూటింగ్లో ఆమని గారితో కలిసి చేసి మొత్తం ఒక కళలాగే ఉంది నిజంగా. అంటే అండ్ మహేష్ ఎంతో కష్టపడ్డాడు మూవీ కోసం. ప్రతి ఒక్క షెడ్యూల్ ఎంతో మంచిగా వచ్చింది. సినిమా అనేది కూడా ఎంతో మంచిగా వచ్చింది, ఫిలిం కూడా. అండ్ షూటింగ్లో కూడా ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాం. మా టీం మొత్తం మహేష్ అని మెయిన్గా ఎన్నో స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాడు. అండ్ ఆఫ్టర్ మూవీని ముందుకు నడిపిస్తూనే ఉన్నాడు మహేష్ అన్న. మంచి సక్సెస్ అవ్వాలని కోరుకున్నా. అండ్ షూటింగ్లో మొత్తం అయితే ఇట్స్ అ వెరీ గుడ్ ప్రాసెస్ అక్క. నా ఫస్ట్ ఫిలిం స్కూల్ లైఫే మంచిగా జరిగింది మొత్తం టోటలీ. ఓకే. అంటే టీజర్ చాలా అంటే చాలా హిట్ అయిందని విన్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ. అయితే హీరో గారు, మీకు ఈ జర్నీ ఎలా అనిపించింది? నాకు ఒక ఫ్యామిలీ తోడైందండి. సో నన్ను నమ్మిన పిల్లలు కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్ కానీ ఎవరు అందరూ కొత్తోనండి ఈ సినిమా ద్వారా. ఏ ఒక్కరు ప్యాడింగ్ లేరు, ఒక ముగ్గురు తప్పితే, మా హీరోయిన్ గారు 2 తప్పితే, మీకు ఈ 5 మంది తప్పితే అందరు కొత్తోళ్ళండి. సో అందరు కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. వచ్చిన పిల్లల వాళ్ళ పేరెంట్స్ కానీ ఒక తమ్ముళ్ళ నన్ను చూసుకొని నాతో బాగుండి, వంటలు కూడా అండి వాళ్ళే వచ్చి వాళ్ళ పిల్లలు యాక్టింగ్ చేసినప్పుడు మా ఆఫీస్లో వాళ్ళే వంటలు చేసి చాలా బాగుందండి. ఒక మంచి ఫ్యామిలీ దొరికింది నాకు.
ఈ ఫ్యామిలీ కన్నా ముందు మీ జర్నీ ఏంటి, అంటే ఎలా స్టార్ట్ చేశారు, అసలు సినిమాలు తీయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? సినిమా చేయాలని ఆలోచన ఎలా వచ్చిందని నేను చదువుకునేటప్పుడు నేను ఎక్కువసార్లు చూసిన సినిమా జయం. నాకు ఊహ వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా చూసిన జయం. జయం సినిమా అంటే చాలా ఇష్టం. తేజ గారి డైరెక్షన్ అంటే ఇంకా చాలా ఇష్టం. సో అదే నా ఇన్స్పిరేషన్ అండి. ఏదో ఒక రోజు యాక్టర్ అవ్వాలి అనుకున్నాను, కానీ హీరో అవుతాను డైరెక్టర్ అవుతాను అనుకోలేదండి. ఓ మంచి యాక్టర్ అవుతాను అనుకున్నాను. అంటే ఎలా ఫ్యామిలీ అదంతా సపోర్ట్ చేశారా మీకు వచ్చే ముందు? ఫుల్ సపోర్ట్ అండి. ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నానంటే నా ఫ్యామిలీ లేకపోతే నిలేను. ఏ విషయంలో నా ఫ్యామిలీ తోడుంది. టీజర్ని లాంచ్ చేసినప్పుడు అంటే మూవీ ఇండస్ట్రీ నుండి కానీ పెద్దవాళ్ళ నుండి కానీ ఏమైనా కామెంట్స్ వచ్చాయా టీజర్కి? అనుకోకుండా అండి రవితేజ గారు, నేను మురళీ సార్ షూట్లో ఉన్నారు. సో నేను షూటింగ్ బైక్ తీసుకోవడానికి వెళ్ళాను సార్ దగ్గరికి. మా సార్ మీరు రావాలి, నేను కడపలో ఒకటి పెద్ద ఈవెంట్ చేస్తున్నాను టీజర్ లాంచ్కి, మీరు రావాలి అంటే, మహేష్ గారు నేను షూట్లో ఉన్నాను ఓ పెద్ద సినిమా దగ్గర, మీరు ఒకసారి షూట్ లొకేషన్ పెడతాను, మీరు నాకు రిసీవ్ చేసుకున్న పద్ధతి నచ్చింది, మీ డైరెక్షన్ నచ్చింది, మీకు నేను బయట ఇస్తాను, నా షూటింగ్ లొకేషన్కి రండి అని చెప్పి పిలిపించారు. నేను షూట్లో సార్ బయట తీసుకుని వెళ్తా ఉంటే ఎదురుగా రవితేజ్ సారు కనపడినారు. ఆయన కనపడి మేము కొత్త వాళ్ళని తెలుసుకొని టీజర్ చూసిన తర్వాత బయట ఇచ్చి ఆల్ ది బెస్ట్ అని చెప్పి, నిజంగా అండి నా లైఫ్లో ది గ్రేట్ హీరో, రియల్ హీరో అంటే రవితేజ గారు. రవితేజ గారు అంత మంచి వాళ్ళని, అంత పెద్ద యాక్టర్ని భుజం మీద చేసి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ది బెస్ట్ అన్నారు. ఎందుకంటే చిరంజీవి తర్వాత ఏకైక హీరో నా లైఫ్లో రవితేజ గారు. అంత మంచి మనసుతో టీజర్ చూసి ఇది పబ్లిక్ చేసుకోపో అని చెప్పాడు. నేనే చేశానని చెప్పి పబ్లిక్ చేసుకోపో అని చెప్పాడు. అంటే ఇది మీది అంతకుముందు ఒక మూవీ చేశారు కదా మీరు, మా ఊరు సినిమాని. అది 34 days ఫుల్ థియేటర్ మొత్తం నిండిపోయి చాలా 34 days ఆడిందని విన్నాను. అంటే ఆ సినిమాలో ఎంతమంది హీరోయిన్స్? దాంట్లో ఉండేది ఒకరే అండి. ఒకరేనా? షూటింగ్ లో ఒక హీరోయిన్ ఉంటది, నాకు రియల్ గా ఒక హీరోయిన్ ఉంటది. అది ఎందుకో ఎక్కడైనా ఇద్దరు హీరోయిన్ కావాలి. అంటే ఇప్పుడిప్పుడే అప్కమింగ్ గా మీరు వస్తున్నారు, అంటే ఒక్క హీరోయిన్ తో సరిపెట్టుకోకుండా ఇద్దరు హీరోయిన్లను తీసుకొస్తున్నారు. మళ్ళీ అంత క్యూట్ గా ఉన్నారు హీరోయిన్స్. వీళ్ళిద్దరు ప్లేస్ నిజంగా వీళ్ళిద్దరు చాలా మంచి వాళ్ళండి. నాకు షూట్ టైంలో కానీ, స్క్రిప్ట్ పరంగా కానీ, డ్రెస్ సెన్స్ లో కానీ, మా ఇద్దరు హీరోయిన్లు ఏంటంటే అండి, మా క్యారవాన్ కూడా లేదండి. నాకు ఇలా నెక్స్ట్ షాట్ ఉందంటే అక్కడికి వెళ్ళి ఒక తెలిసిన వాళ్ళ రూమ్లో ఎవరైనా ఉన్నా కానీ అసలు చాలా సపోర్ట్ చేశారు నాకు. వెళ్ళి అక్కడ డ్రెస్ మార్చుకొని వచ్చి నాకు టైం చాలా సేవ్ చేశారు. నేను 26 days షూట్ కంప్లీట్ చేసిన అంటే వన్ ఆఫ్ ది కారణం వీళ్ళిద్దరు. నైస్. మీ సావిత్రి గారు కదా, సో హాయ్ అండి. నమస్తే. ఇప్పుడు ఇంత అంటే నేను టీజర్లో చూసాను, చాలా క్యూట్గా ఉన్నారు. అంటే ఇంతకుముందు ఏమైనా సినిమాస్ చేశారా? ఇదే ఫస్ట్ మూవీయా? ఇది నా 7th మూవీ అండి. 7th మూవీ? ఏమేమి మూవీస్ చేశారు అంతకుముందు? యాక్చువల్లీ నాది బెంగళూరు. ఫస్ట్ నేను కన్నడకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి కన్నడ మూవీ చేశాను, రియా అని. నా సెకండ్ మూవీ ఉపేంద్ర గడి అడ్డ, తర్వాత సినిమా పిచ్చోడు, అంతే అలా జరిగిపోయింది, ఆకర్షణ, ఇట్లా. ఇది 7th మూవీ నాది. అవునా? అన్ని థియేటర్లో రిలీజ్ అయిన మూవీసేనా? 3-4 మూవీస్ రిలీజ్ అయిపోయినాయి. టు రిలీజ్ ఈ ఇయర్లో మేబీ రావచ్చు. ఓకే. అంటే మూవీ ఇండస్ట్రీకి రావాలని ఎలా అనిపించింది మీకు? ఎవరైనా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారా, మీరే వచ్చారా? ఫ్యామిలీలో ఎవరు లేరు, కాకపోతే నాకే ఇంట్రెస్ట్. అంటే గాడ్ గ్రేస్, అది రాసి పెట్టుంది, వచ్చేసాం అంతే, ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. హాయ్ షన్ను గారు. హాయ్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఈ మూవీ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది, అంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? యాక్చువల్లీ ఈ మూవీ చేసినప్పుడు కాదు, ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడు ఓకే, ఈ మూవీ చేసినప్పుడు కాదు, ఈ మూవీ స్టోరీ చెప్పినప్పుడే ఐఎమ్ ఫిక్స్, ఈ సినిమా చాలా హిట్ అవుతుంది. నా క్యారెక్టర్ వైజ్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ప్రతిదీ డైలాగ్ కూడా ప్రతి ఒక్కరికి టచ్ అవుతుంది. లేడీస్ అందరు లేజీ క్లాప్ కొడతారు, జెంట్స్ అందరు నన్ను తిట్టుకుంటారు, అలా ఉంటాయి డైలాగ్స్ నావి. ఒక మర్దన్ క్యారెక్టర్ చేశాను, నా కోసమే రాశాడు యాక్చువల్లీ మహేష్. హీరో, వన్ ఆఫ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో అండ్ నా ఫ్రెండ్ కూడా. సో నన్ను చూసి ఆ క్యారెక్టర్ని సెట్ అవుతాను అని రాసి నాకు ఆ క్యారెక్టర్ ఇచ్చాడు. సో ఇంత క్యూట్గా ఉంది కదా వాయిస్, అంటే మీ బావ నీకు పడిపోయాడా సినిమాలో?
అది సస్పెన్స్ అండి. ఫిలిం రిలీజ్ అయిన తర్వాత ఫిలిం రిలీజ్ అయిన తర్వాత అయితే మీరు అందరూ షాక్ అయిపోతారు. అంటే టీజర్ కి మూవీకి షాక్. ఓకే. అంటే Suspense. బేసిక్ గా ఫ్రెండ్ అండి. ఈ అమ్మాయితో మాట్లాడినప్పుడు నాకు ఎప్పుడు అమ్మాయితో మాట్లాడే ఫీలింగ్ ఉండదు. Tom boy. లేదు, వ్యక్తిత్వం పరంగా కానీ ఒక మంచి ఫ్రెండ్ అంటే ఎలా ఉంటాడు అలా. తను మాట్లాడే విధానంలో నాకు తను ఎతికాను. అరే అమ్మాయిలు చాలా సెన్సిటివ్. ఒక అమ్మాయి ఉండి తనకి ఇలా గంభీరం రావడం చాలా అద్భుతాన్ని నేను తెర మీద చూపించాలి. ప్రతి ఒక్క ఆడపడుచు వాళ్ళు పడ్డ కష్టం, వాళ్ళ విలువ, వాళ్ళ బాధ్యత తెలియజేయడానికి తనకు ఒక పెద్దగా డైలాగ్ రాశాను. మేబీ మరొక విజయశాంతి గారిని అయితే చూపిస్తారు అవునా డైరెక్టర్ గారు. వావ్, మేము కూడా ఇంకొక విజయశాంతిని చూడాలని ఫ్యూచర్ లో. అంటే ఫ్యూచర్ లో చాలా మంది విజయశాంతి మేడం లాగా మళ్ళీ చెయ్యలేరు, ఈ అమ్మాయి చేస్తుంది అని అంటే బాగా అనిపిస్తుంది కదా ఎవరికైనా. సో అలా మేము కూడా చూడాలి అని అనుకుంటున్నాము. మీరు ఎక్కడ ప్రాపర్? నా ప్రాపర్ వచ్చేసి తెనాలి అండి. తెనాలి. ఓకే. ఆంధ్ర. మూవీస్ లోకి రావాలని యాక్చువల్లీ నేను యూట్యూబ్ ఫోక్. నావి చాలా సాంగ్స్ ఉన్నాయి, మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయి. నాకు మంచి సాంగ్ అంటే ఇష్టపడ్డా బోలే సార్తో చేశాను ఆ సాంగ్. దానికి లీడ్ నేనే చేశాను. 3 songs కూడా లీడ్ నేనే చేశాను. దాని తర్వాత మూవీ ఆపర్చునిటీస్ చాలా వచ్చాయి, చేసుకుంటూ వస్తున్నాను 2 years నుంచి. వెయిటింగ్ టు రిలీజ్. తెలంగాణ ఫోక్ సాంగ్స్ చేశారా? తెలంగాణ సాంగ్స్. ఆంధ్ర అమ్మాయి కదా, తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటే ఆంధ్ర వాళ్ళు చాలా మంది ఫోక్ సాంగ్స్ అని అంటారు. మీకు చేయాలని ఎలా అనిపించింది? అదే బాగుంది, మాస్ కదా. అంటే వినడానికి అబ్బా ఫోక్ సాంగ్స్ చాలా మంది ఆంధ్ర వాళ్ళు నేను చూస్తున్నాను. మెలోడీ సాంగ్స్, మూవీ సాంగ్స్ తప్ప అబ్బా ఫోక్ సాంగ్స్ అందులో ఏముంటది మీనింగ్ అర్థం కాదు చాలా మంది. కానీ నేను చేసిన సాంగ్స్ అయితే మంచి మిలియన్ వ్యూస్. చాలా తక్కువ సాంగ్స్ చేశాను, మిలియన్ వ్యూస్. దానితో నేను మూవీస్కి వచ్చేసాను. ఓకే. వరుణ్ మీ దగ్గర ప్రాపర్ నాది పత్తికొండ అని కర్నూలు అక్క, ఈపీ ఆంధ్రప్రదేశ్ కర్నూలు. మూవీ గురించి చెప్పాలంటే ఎంతో స్ట్రగుల్ చేశారు అక్క. యాక్చువల్లీ మూవీలో ఏంటంటే అక్క, నాది క్యారెక్టర్ బిగ్గున్నా జస్ట్ 2 daysలో కంప్లీట్ చేశారు నాది మహేష్ అన్న. 1 day ఫుల్గా చేసి ఇంకోటి జస్ట్ ఒక 3 hours ఏం చేశారు అంతే. తీసే ప్రతి ఒక్క షాట్ ఫస్ట్ టేక్లో అయిపోయింది. అండ్ అక్కడ ఫుడ్ అదంతా వచ్చే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే చేశారు మేకింగ్. పడుకోవడానికి ప్లేస్ లేకుండా మిద్దెల పైన పడుకున్నాం. ఎక్కడెక్కడ చాలా స్ట్రగుల్స్ పడ్డాం అక్క. అంతకుముందు ఏమైనా మూవీస్ చేసావా నువ్వు? నో అక్క, నా స్కూల్ లైఫ్ నా ఫస్ట్ మూవీ. అవునా? అంటే ఎలా అప్రోచ్ అయ్యారు మీరు మహేష్ గారిని? నాకు యాక్చువల్లీ కాస్టింగ్ ఫస్ట్ ఆడిషన్కి నేను వెళ్ళాను అక్క. కడపలో జరుగుతుంటే ఒక ఆయన నాకు పెట్టారు ఇలా ఆడిషన్కి వెళ్ళమని. అక్కడికి వెళ్ళింటే ఆడిషన్ చేసేసి ఇలా వచ్చే మహేష్ అన్న ముందరా సూపర్ డార్లింగ్ నువ్వే హీరో అనేసారు. అప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? నాకు నిజంగా అంటే ఒక 5 minutes ఎక్కడ ఉన్నారో బాబు నేను అనుకున్నాను నేను నిజంగా. మళ్ళీ మా మదర్కి మా ఫాదర్కి ఫోన్ చేసి నాకు ఫిలింలో ఛాన్స్ వచ్చింది అమ్మ అంటే వాళ్ళు నమ్మట్లేదు అక్క. దాదాపు 1 week నమ్మలేదు వాళ్ళు. నాకు ఇలా ఫిలింలో ఛాన్స్ వచ్చిందంటే 1 week వరకు నమ్మలేదు వాళ్ళు. ఆ తర్వాత ఇలా షూటింగ్ పిలుస్తున్నారు, పూజా కార్యక్రమానికి హైదరాబాద్కి వెళ్ళాలి అన్నప్పుడు అప్పుడప్పుడు నమ్మి బెటర్ వచ్చింది అక్క. క్లాకింగ్ కూడా మంచిగా వచ్చింది మా పేరెంట్స్ నుంచి. ఎంతో స్ట్రగుల్స్ పడ్డాం అక్క. అక్కడ షూటింగ్లో జరిగేటప్పుడు అయితే పడుకోవడానికి ప్లేస్ లేదు, తినడానికి కూడా కుకింగ్ వాళ్ళే చేసుకోవాలి. బట్ ప్రతి ఒక్క స్ట్రగుల్స్కి రేపు మా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఒక సక్సెస్ అనేది దొరుకుతుంది అక్క. ఆ హ్యాపీనెస్ మీ ఫేసెస్ లో మళ్ళీ చూసి మళ్ళీ ఇంటర్వ్యూ చేయాలని నేను కోరుకుంటున్నాను. హీరో గారు, ఇప్పుడు మూవీస్లో పెద్ద హీరోయిన్ అంటే అమలా గారిని, సుమన్ గారిని, మురళి గారిని పెట్టారు కదా కాస్టింగ్. మిగతా వాళ్ళందరూ కూడా అంటే అంత పెద్ద కాస్టింగ్ కాకపోయినా చాలా పర్ఫెక్ట్గా, అంటే టీజర్లో చూశాను, చాలా బాగా యాక్టింగ్ చేస్తారు. సో ఎలా తీసుకున్నారు, దేని బేస్ చేసుకొని తీసుకున్నారు మీరు? నేను చిన్న హీరోలో ప్రభాస్ చూసుకుంటాను, చిన్న హీరోయిన్లోనే నేను మంచి తమన్నాను చూసుకుంటాను. సో నా బేసిక్ ఏంటంటే నాకు చిన్న మ్యాటింగ్ కాదు, నన్ను చిన్న అన్నారు అందరూ. ఆ చిన్న వాళ్ళందరికీ నాకు ఛాన్స్ వస్తే ఎలా చూపిస్తానో అలా చూపించే మా వాళ్ళందరినీ. ప్రామిస్ చెప్తున్నా, ఈ సినిమాలో 175 మంది యాక్టింగ్ చేశారు. 175 మంది కొత్తోళ్ళు అంటే నేను ఇంక సినిమాలో చేరి ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను. ఏ ఒక్క క్యారెక్టర్ కూడా ఓపెన్ ఛాలెంజ్ ప్రెస్ మీట్లో చెప్తాను అందరి ముందర, ఏ ఒక్క క్యారెక్టర్ కూడా జడ్జ్ చేసి ఈ అబ్బాయి యాక్టింగ్ కాదు ఏదో అదంటారు చూడు, చదువు అన్నప్పుడు బట్టి పట్టడం అని, అట్లా బట్టి యాక్టింగ్ చేస్తున్నారు ఏ ఒక్కరన్నా కూడా తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోతాను మీరు. ఐ ప్రామిస్. అంటే మీరు ఫస్ట్ హీరోగా చేసినప్పుడు నేను హీరోగా చెయ్యగలను, నేను హీరోని అని మీరు ఎలా అనుకున్నారు? అంటే మిమ్మల్ని చూస్తారు జనాలు అని అనుకున్నారా మీరు? అది నేను ఒక యాక్టర్ అవ్వాలని వచ్చిన. నా ఫస్ట్ సినిమాకి కూడా నేను కథ రాసింది నేనే, మా ఊరు సినిమాకి. దాంట్లో కూడా 500 మంది కొత్త వాళ్ళని ఇచ్చాను.
నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను కొత్తని, నాకెవరు ఇవ్వలేదు. నా ప్లాట్ఫామ్ నేను క్రియేట్ చేసుకుంటూ నా వాళ్ళందరినీ తీసుకొస్తున్నాను. అలాగే చేసినది మా ఊరి సినిమా. ఇప్పుడు జనాలు చూస్తారని లేదనేది మీరు చెప్పలేదు, నేను చెప్పలేను మేడం. అవును. స్టోరీ లైన్ మనం ఏదైతే రాసుకుంటామో ఆ స్టోరీ, ఆ కంటెంట్ తీసుకెళ్తుంది జనాల వరకు. కంటెంటే హీరో. అంటే అంత కంటెంట్ నేను ఇవ్వగలను అని మీకు ఎప్పుడు అనిపించింది? అంటే నిజంగా నేను అంత కంటెంట్ ఇస్తాను జనాలకి, జనాలు నన్ను చూస్తారని మీకు అనిపించిందా స్టోరీ రాసేటప్పుడు? అనిపించింది. నేను తీసేది అరణ్యంలో అర్జునుడు తీయలేదు మేడం. రియాలిటీ, నీ లైఫ్లో ఏది జరుగుతుందో అది నీకు గుర్తు చేయడమే నా బాధ్యత. జరిగిపోయిన కాలాన్ని ఇది నీది, ఇది నువ్వే అని తెలియజేస్తున్నా అంతే. నేను ఇంకా ఏం వింతలు చేయలేదు మేడం. స్కూల్ లైఫ్ అనేది ఏంటంటే మీరు చదువుకున్న డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, నేను కావచ్చు, నా ఇద్దరు హీరోయిన్ కావచ్చు, నా హీరో కావచ్చు, మీరు కావచ్చు. స్కూల్ లైఫ్ నుంచే మన జర్నీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళందరికీ ఇది జ్ఞాపకాలు. వాళ్ళు పెట్టే 100 రూపాయలు ఏంటంటే మీ జ్ఞాపకాలు మీకు గుర్తు చేసేది. ఇప్పుడు చాలామంది చదువుకొని సాఫ్ట్వేర్ లేకుంటారు కదా మేడం, వాళ్ళ ఊర్లో జరిగిన వాళ్ళందరూ రైతు బిడ్డలే. వాళ్ళ నాన్నగారు రైతులు, చాలా కష్టపడి వాళ్ళు పెంచి పోషించి ఈరోజు ఒక పెద్ద స్థాయిలో ఉన్నారు అంతే. ఈరోజు మా భాష మీకు వేషలా అనిపించచ్చు, మా మాట తీరు, మా వేషాలు అట్లా అనిపించచ్చు, కానీ మీరు కూడా అలా ఒకప్పుడు బతికినోళ్ళే అని తెలియజేయడానికి స్కూల్ లైఫ్. అంటే ఇది ఫ్యామిలీ మూవీయా లేకపోతే యూత్ఫుల్ మూవీయా? రెండు. ఫ్యామిలీతో చూడొచ్చు, సింగిల్ గా నాకు 2 బిడ్డలు ఉన్నారు మేడం. ఒక పేరు నైనిషా, ఒక పేరు చెలియా. నైనిషా అనే అమ్మాయి మీదనే నైనిషా బ్యానర్ మీద క్రియేట్ చేసి ఇదంతా అవకాశం ఇచ్చింది. దీన్ని ప్రొడ్యూస్ చేసింది మా వైఫ్ అండ్ క్రౌడ్ ఫండర్స్. అంటే మీరు ఫ్యామిలీ నుండి ఇంత ల్యాండ్స్ అమ్ముకొని చాలా ఖర్చు పెట్టి 2 crores ఖర్చు పెట్టి సినిమా తీశారని విన్నాము. ఒకవేళ అవి ఖచ్చితంగా ఈ మూవీకి వస్తాయని అనుకునే ఖర్చు పెట్టారా మీరు? నా కోసం రాకపోయినా నా భార్య కోసం రావాలి మేడం. తను నా మీద నమ్మకం పెట్టుకుంది కదా, 170 మంది ఆశయాలు పెట్టుకున్నారు కదా, వాళ్ళ కోసం రావాలి. మనస్ఫూర్తిగా చెప్తున్నా, నా కోసం ఏం రాకపోయినా బాధ లేదు, వాళ్ళ నమ్మకం కోసం రావాలి, వాళ్ళ నమ్మకం నిలబడాలి. ఒక సామాన్యుడి నమ్మకం ఎలా ఉంటుందని ఈ సినిమా ద్వారా వాళ్ళకి తెలియాలి అంతే మేడం. ఇంకా నేను ప్రామిస్ చెప్తున్నా, సినిమా థియేటర్కి వచ్చి చూడండి, నన్ను ఆదరించని నేను అడగను, వాళ్ళ కష్టాన్ని ఆదరించండి. మీరు ఎన్నో చూస్తూ ఉంటారు. ఒక చిన్న టీకి వెళ్తే స్నాక్స్ 100 రూపాయలు అయిపోతుంది. ఆ 100 రూపాయలతో 170 మంది ఆశయాలు ఉన్నాయి, ఒక నమ్మకం ఉంది, అవి గెలిపించండి అంటున్నాను. అంటే ఇప్పుడున్న జనరేషన్లో చాలా పెద్ద హీరోలు సినిమాలు తీస్తేనే ఎవ్వరూ థియేటర్లకు వెళ్ళి చూడట్లేదు, చాలా మూవీస్ ఫ్లాప్ అవుతున్నాయి. అలాంటిది మీరు ఇంత ఖర్చు పెట్టి చేసినప్పుడు ఒకవేళ మీకు ఇంత రిటర్న్ రాదు అని అనుకొని ఉంటే మీకు ఆల్టర్నేట్గా ఏముంది అసలు? నమ్మకం ఉంది. అంత నమ్మకమా మీ సినిమా మీద? 100% నమ్మకం ఉంది. సినిమా కంటెంట్ ఎలా ఉంది? ఇప్పుడు బిచ్చగాడు సినిమా అండి, విజయ్ అంటున్నారు, ఎవరికో తెలియదు, ఏమేంటో నాకు కూడా తెలియదు. నేను ఆ రోజు బిచ్చగాడు సినిమా వచ్చినప్పుడు అందరూ ఏం టైటిల్ రా అన్నారు. సరే ఇట్టో ఫ్లాప్ పోయి థియేటర్కి వచ్చి కూర్చొని చూసిన, వాళ్ళు ఏదో అంటున్నారు కదా పోయి. నేను వెళ్ళి 100 మందికి చెప్పాను, ఒరే వాళ్ళందరూ బిచ్చగాడు అంటున్నారు టైటిల్ చూసి అట్లా అంటున్నారు, కానీ లోపల కంటెంట్ చాలా బాగుందిరా, మంచి ఎమోషన్ అయినా, నేను ఏడ్చి అంటారు. 100 మంది వెళ్ళారు, నా తరపున 100 టికెట్లు తెగాయా లేదా? అలాగే స్కూల్ లైఫ్ సినిమా 1000 మందికి చెప్తారు. మీరు వెళ్తారు సినిమాకి, మీరు 1000 మందికి చెప్తారు, రే వాడు ఏమిటో ఎక్కడో చూపించట్లేదురా, మాయలు చేయలేదు, మంత్రాలు చేయలేదు, నీ జ్ఞాపకాన్ని చేస్తున్నాడు, నీ ప్రేమను గుర్తు చేస్తున్నాడు, నీ తల్లిదండ్రులను గుర్తు చేస్తున్నాడు, నీ ఫ్రెండ్స్ని గుర్తు చేస్తున్నాడు, నీ ఊరినే నీకు పరిచయం చేస్తున్నాడు. దట్ ఈస్ స్కూల్ లైఫ్. అంటే ఒకప్పుడు ఒక 10 years ముందు వేరు జనాలు, ఇప్పుడు ఉన్న జనాలు వేరు. ఈ సినిమా అసలు చూసి వచ్చి అది బాగా అనిపించినా కూడా బయటకు వచ్చి బాలేదు అని చెప్తున్నారు. ఒకవేళ మీకు అంత బాలేదు అనేది వస్తే, లేకపోతే ఎవరు స్ప్రెడ్ చేయకపోతే, మీకు మనీ రాకపోతే ఎలా ఉంటది పరిస్థితి అని మీరు ఎప్పుడు ఆలోచించలేదా? నాకు అది రాదు మేడం. బేబీ సినిమా ఆదరించారు, మొన్న వచ్చిన అది జింకానా మజిబల్ బాయ్స్ ఆదరించారు, నన్ను ఎందుకు ఆదరించారు మేడం? జనాలకి నేను కక్ష కాదు మేడం, నేను వాళ్ళ దగ్గరికి వచ్చి కొట్లాడలేదు, వాళ్ళతో గొడవలు వల్లేదు, ప్రేమగా సినిమా తీసా. నచ్చినప్పుడు వాళ్ళు ఎత్తున పెట్టుకుంటారు మేడం. నాకు నమ్మకమే తప్ప అది పోతుందా ఉంటుందా ఆలోచన లేదు మేడం. నాకు కేవలం జనాల మీద నమ్మకం. 2 రాష్ట్ర ప్రజలు ఎవరైనా సరే వాళ్ళకి నచ్చితే ఎత్తున పెట్టుకుంటారు, నచ్చకపోతే కిందేస్తారు. అది రాజకీయం అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, ఎనీథింగ్ ఏదైనా అవ్వచ్చు. జనాలు ఇక్కడ కారణం. నన్ను నమ్మితే దేవుళ్ళ తర్వాత ఎవరు అంటే జనాలే అంట. వాళ్ళు ఇచ్చిన ప్రేమే నన్ను హీరోని చేస్తుంది, జీరోని చేస్తుంది. దట్స్ ఫైనల్. మహేష్ గారు, అసలు సినిమాలలో మిమ్మల్ని జనాలు ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలంటారు మేడం, నేను రీల్స్ చేసినప్పుడు నువ్వు ఒక మంచి యాక్టర్ని గుర్తించింది వాళ్ళే.
అలాగే ఫస్ట్ సినిమా మా ఊరు సినిమా శాంపుల్, ఆ సినిమాకి 38 రోజులు హౌస్ఫుల్, చిన్న లేదు పెద్ద లేదు. జనాలు ట్రాక్టర్లు వేసుకొని ఆటోలు వేసుకొని ముసలి వాళ్ళు కూడా వచ్చారు మేడం. అంటే వాళ్ళు నిర్ణయించిందే కదా మేడం నాకు రోజు హీరో అనేసి. మరి అప్పుడు ఫేమస్ అవ్వలేదు కదా మీరు, అంటే ఎవరికి అంతగా మరీ ప్రతి వాళ్ళకి తెలుసు, ఇప్పుడు పవన్ కళ్యాణ్, రవితేజ ఎలా తెలుసు అందరికీ తెలుసు అన్నట్టుగా, అలా కాకపోయినా నార్మల్ హీరోగా అయినా మీరు తెలియలేదు కదా. అలా వాళ్ళ తెలుగు అంటే వాళ్ళ బ్యానర్లు పెద్దవి మేడం, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ పెద్దది మేడం. నేను చిన్న బ్యానర్, అది మా ఊరు కూడా తెలియదు ఆ బ్యానర్. అలాంటి బ్యానర్లో చేసి నేను ఎక్కడైతే రిలీజ్ చేస్తారో ఆ థియేటర్కి మాత్రం అందరికి తెలిసి నన్ను గుర్తించారు మేడం మంచి యాక్టర్గా. నాకు అవార్డు కూడా వచ్చింది తిరుపతిలో. ఓ గుడ్ యాక్టర్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మేడం. ఫ్యూచర్లో కూడా అలా రావాలని మేము కోరుకుంటుంటాము. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. అసలు జనాలు చూసేటప్పుడు ఎప్పుడైనా ఇలాంటి ఫేస్ చేశారా? అసలు మీరు హీరోలాగా లేరు కదా, అసలు హీరో ఫేసే కాదు కదా అని కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడైనా ఫేస్ చేశారా మీరు? ఇప్పటికీ తెలియదు మేడం, ఇంతవరకు చూడలేదు, ఒకటి కూడా చూడలేదు. అసలు వీడు హీరోలాగా చేస్తున్నాడా, అసలు హీరోలాగా చూడొచ్చా అని చాలా మంది అంటుంటారు కదా, అలాంటి కానీ ఏమైనా మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏమీ లేవా అసలు ఇప్పటివరకు? నేను ఇప్పటివరకు ఒక 2000 వీడియోలు చేసింటా, కామెడీ వీడియోలు. సో ఒక 3 సినిమాలు చేసిన. ఏ ఒక్క దానికి ఏ ఒక్క రీల్కైనా సరే ఒక బ్యాడ్ కామెంట్ లేదు, ఒక బ్యాడ్ లైక్ లేదు మేడం. అన్లైక్ లైక్ కూడా లేదు. ప్రామిస్. ఎక్కడ ఒకసారి చెక్ చేసుకుని పులిందల మహేష్ డైరెక్టర్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ కానీ, పులిందల మహేష్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, 90 క్రియేషన్ అని చెప్పి నా సినిమా బ్యానర్ ఉంటుంది. ఎనీథింగ్ ఏ ఒక్క వీడియోలోకి వెళ్ళైనా సరే ఒక బ్యాడ్ కామెంట్ కానీ అన్లైక్ కానీ చూడండి మేడం. అంటే దాన్ని బేస్ చేసుకొని నేను ఇంత యాక్టర్ అని చెప్పేసి సినిమా తీసారా మీరు? దాన్ని బేస్ చేసుకుంటూ కాదు మేడం, జనాలకి ఓపెన్గా ఉండాలి, జరిగింది చెప్పాలి. అది మంచిదైనా చెడుదైనా వాళ్ళు నిర్ణయం చేస్తారు, వాళ్ళు సపోర్ట్ ఇస్తారు, అంతే. రవితేజ గారితో మూవీ టీజర్ లాంచ్ చేయించారు కదా, సో రవితేజ గారు నార్మల్గా అయితే ఎవరి మూవీస్కి రారు, చేయలేదు కూడా, చెయ్యరు. అసలు మీది చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు కానీ మూవీ చూసినప్పుడు రవితేజ గారు ఎలా ఫీల్ అయ్యారు? అంటే ఇది నేను లాంచ్ చెయ్యొచ్చు అని అనుకుని ఫీల్ అయ్యే చేశారా? అవును మేడం, ఫీల్ అయ్యే చేశారు. ఎందుకంటే నేను అక్కడ కష్టపడి ఇంతమందిని కొత్తలను తీసుకొచ్చి ఫస్ట్ టైం డైరెక్షన్ చేసుకొచ్చి వీడి డబ్బులు వీడు పెట్టుకొని, ఒక డబ్బులు పెట్టి సాహసం చేయలేదు నేను, వీడి డబ్బులు పెట్టి చేశాడు, వీడికి ఖచ్చితంగా నా సపోర్ట్ అవసరం, నేను అక్కడి నుంచి వచ్చాను కదా అని మంచి మనసుతో చేశాను. అంటే ఒకవేళ డబ్బులు రిటర్న్ రాకపోతే మీ పరిస్థితి ఏంటి అని మీరు ఎప్పుడు ఆలోచించలేదు అసలు? ఎందుకు రావు మేడం, ఎందుకు? ఇప్పుడు మా ఊరు సినిమా తీసాము, ₹1 కూడా రాలేదు నాకు, నేను కూడా పెట్టాను అన్న డబ్బులు, డైరెక్టర్ పెట్టాడు, ఇంకో ప్రొడ్యూసర్, ముగ్గురు కలిసి పెట్టాం, కానీ మీ పేర్లు ఎప్పుడు చెప్పుకోలేదు దాంట్లో. దాని మీ డబ్బులు రాలేదే, బాధపడలేదే, ఇంకో సినిమా తీసాం, అదే స్కూల్ లైఫ్. ఒకవేళ ఇంత ల్యాండ్స్ ఇవన్నీ అమ్ముకొని చేస్తున్నారు కదా, రేపు మీ పొజిషన్ ఏంటి డబ్బులు రాకపోతే అనేది ఎప్పుడు ఆలోచించలేదా? మీ ఫ్యామిలీ గురించి కానీ, మీ గురించి అంటే ఆలోచించారు ఓకే, మీ ఫ్యామిలీ గురించి కానీ, ఫ్యామిలీ రోడ్డున పడుతుందేమో అని ఎప్పుడు ఆలోచించలేదా? మా ఫ్యామిలీ, నేను వన్ ఆఫ్ ది వేరే ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చినప్పుడు 50 lakhs పెడతాను ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చినప్పుడు నేను కొంచెం డల్ అయినా మేడం, ఆగిన, ఇంకా స్టోరీ ముందుకు వద్దు, ఇబ్బంది పడతా, నేను చిన్న 2 ఆడపిల్లలు ఉన్నారు, నాది పెద్ద కుటుంబమేం కాదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, దీన్ని నేను ముందుకు తీసుకెళ్ళి వాళ్ళని ఎందుకు ప్రాబ్లం పెట్టాలని నేను ఆలోచించేటప్పుడు మా వైఫ్ మేడం తను ఒక మాట అన్నది, ఏదైనా ఒక పని స్టార్ట్ కానంత వరకే, స్టార్ట్ కాలేదనుకో ఎన్నికి వచ్చాయి, స్టార్ట్ అయిన తర్వాత నీ ప్రాణమే పోని, నీతో పాటు నేను ఉంటా, నువ్వు చెయ్యి, నీకు నేనున్నా, కానీ చెడ్డ పేరు మనకొద్దు. అది జనాలు నమ్మినారు, వాళ్ళు నువ్వు డబ్బులు రిటర్న్ ఇస్తే చేతగానోడు అంటారు, నా మొగుడు ఒకరి చేతిలో చేతగానలాగా ఉండకూడదు, ముందుకెళ్ళు, సంకల్పం పెట్టుకో, నీ వెనకాల మేమున్నాం, నీ తల్లి ఉంది, నీ అన్న ఉన్నాడు, నీ తమ్ముడు ఉన్నాడు, మీ నాన్న ఉన్నారు, ఒక ఫ్యామిలీనే ఉంది, నువ్వు ఎక్కడ కింద ఉన్నా మేము భుజం ఎత్తుకొని పైకి ఎత్తావు, నువ్వు వెళ్ళిపో అని నిలబడ్డారు మేడం. మంచి ఫ్యామిలీ అండి, చాలా ఈ రోజులలో అసలు ఇలా సపోర్ట్ చేసే, చిన్నగా నేను ఈ ఫీల్డ్కి వస్తాను అంటేనే చాలా మంది అసలు ఇంట్లో ఎంకరేజ్ చెయ్యరు, అందులో నేను కూడా ఒకదాన్ని. చాలా మంది ఎంకరేజ్ చెయ్యరు, ఎందుకంటే లాస్ వస్తుందా లాభం వస్తుందా అని కాన్ఫిడెంట్గా ఉండలేం మనం. సో చాలా మంచి ఫ్యామిలీ, చాలా సపోర్ట్ చేశారు. సో ఇందులో ఆమని గారిని, సుమన్ గారిని, మురళి గారిని పెట్టారు కదా, సో వాళ్ళు చాలా స్పెసిఫిక్గా స్క్రిప్ట్ని చూస్ చేసుకొని చేస్తారు. మీరు ఎలా ఒప్పించారు వాళ్ళని? నేను అందరి దగ్గరికి నేనే వెళ్ళాను, వీళ్ళు నా పిల్లలు నా దగ్గర కొత్త పేరుకి 21 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు, వాళ్ళకి ఎక్కడ పాపం ఏ ఆర్టిస్ట్ దగ్గరికి వెళ్ళింది లేదు, ఎక్కడ ఏం చేసింది లేదు,
వాళ్ళందరూ అన్నా మేము వస్తా ఉన్నా అని వచ్చి పెట్టుకుని వెళ్ళే కానీ వాళ్ళు ఒక్క మాటకు నేను అన్ను మేడం, ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏంటి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి కథ చెప్పి ఆమెని దగ్గరికి వెళ్ళాను, మేడం దగ్గరికి వెళ్ళేసి మొత్తం చెప్పాను. చాలా ఎమోషన్. మళ్ళీ శుభలగ్నం ఆమెని గారు చూస్తారు వేరే సినిమా ద్వారా. తర్వాత మురళీధర్ సార్ని ఇన్ని రోజులు ఇన్ని సినిమాలు చేశారు కదా ఆయన, వెబ్ సిరీస్ కావచ్చు సినిమాలు కావచ్చు, ప్రతి ఒక్క సినిమాలో ఆయన నవ్వించాడు. ఈ సినిమాలు అందరిని ఏడిపిస్తాడు. డిఫరెంట్ క్యారెక్టర్ సార్ది. సో సార్ చెప్పిన వెంటనే చాలా హ్యాపీ ఫీల్ అయ్యి నేను చేస్తాను మహేష్ అని డేట్లు సహకరించాడు. మేడం 26 రోజుల్లో 3 ప్యాడింగ్ని పెట్టుకొని 170 మంది కొత్తలు పెట్టుకొని సినిమా చేసినట్టు మీరు నమ్ముతారా? నేను చేశాను, వాళ్ళ సపోర్ట్ ఇచ్చారు నాకు. సుమన్ సార్ ఇంతవరకు రైతు క్యారెక్టర్ ఎప్పుడు చూసింటారు ఆయన, మన సినిమాలో చూస్తున్నారు. అసలు వజ్రం పొలాల్లోకి దిగి పంచకట్టు దిగి ఆయన వరి నాటుతుంటే దేవుడు చూసింటారు అనిపిస్తుంది నాకు. చాలా బాగా చేశారు వాళ్ళు. ముగ్గురు తోపులు మేడం. మెయిన్ క్యారెక్టర్ మీదనే సినిమా నడిచేది, సినిమా మొత్తం ఉంటారు వాళ్ళు. నైస్ అండి. మీరేమనుకోవద్దు, హీరోయిన్స్ని కొంచెం నేను పర్సనల్గా అడగాలనుకుంటున్నాను. యా షూర్. సో మీరు సినిమాకి వచ్చినప్పుడు అంటే స్టార్టింగ్లో మహేష్ గారిని కలిసినప్పుడు కానీ ఎప్పుడైనా సినిమాలో అంటే నార్మల్గా ఇప్పుడు చిన్న వెబ్ సిరీస్ తీయాలంటే, చిన్న సీరియల్స్ తీయాలన్నా, అసలు ఇండస్ట్రీకి రావాలి అంటేనే కాస్టింగ్ కౌచ్ అనేది చాలా ఫేస్ చేస్తున్నారు ఇప్పుడున్న జనరేషన్లో. ఒకప్పటి నుండి వస్తుంది కానీ ఇప్పుడు చాలా ఫేస్ చేస్తున్నారు చిన్న వాటికి కూడా. సో మీరు ఎప్పుడు ఫేస్ చేయలేదా? అంటే ఈ మూవీస్లో ఎలా వచ్చింది మీకు ఆపర్చునిటీ? అంటే నాకు ఒక అన్న పరిచయం అనమాట, రంగా అని. అంటే ఒక కాస్టింగ్లో ఉంటారు ఆల్మోస్ట్, ఆయన కాస్టింగ్ కాదు, నాకు నా కజిన్ వల్ల తెలుసు అనమాట. వాళ్ళకి వీళ్ళు తెలుసు అని చెప్పి నాకు రెఫర్ చేశారు. ఆ అన్న ద్వారా నాకు వీళ్ళు దొరికారు. జస్ట్ అక్కడ కృష్ణనగర్లో రూమ్ తీసుకొని ఉన్నారు ఏదో పని మీద వచ్చి. అప్పుడే ఇంకా హీరోయిన్స్ చాలామంది వెతికారంట, ఒక 200-300 మెంబర్స్ని వాళ్ళు ఆడిషన్ చేస్తున్నారు. నాకు ఆడిషన్ చేయలేదు. అక్కడ వచ్చి కూర్చొని ఇట్లా ఏమని పిలిపించండి అంటే స్పాట్లో నాకు స్టోరీ చెప్పారు. 2 లైన్ స్టోరీ మొత్తం కూడా కాదు, నా పార్ట్ కూడా కాదు, అది 2 లైన్స్. అమ్మ ఇట్లా ఉంటుందమ్మా, ఇట్లా ఉంటుందమ్మా. నాకు ఫస్ట్ స్టోరీ చెప్పక ముందు వీళ్ళ పద్ధతి నచ్చింది. ఎక్కడైనా వెళ్తే ట్రీట్ చేసేది మీకే తెలిసి ఉంటుంది, ఆడపిల్లల్ని ఎలా ట్రీట్ చేస్తారు. బట్ అందరూ గుడ్, అందరూ బ్యాడ్ అని నేను చెప్పట్లేదు. సమ్హౌ మనం ఫేస్ చేస్తాం. కానీ ఆ సిచ్యువేషన్ నాకు ఏం నచ్చిందంటే వీళ్ళ పద్ధతి నచ్చింది. ఎవరైతే మహేష్ గారు, నాకు తెలియదు అప్పటి వరకు పులివెందుల మహేష్ గారు ఒకరు ఉంటారు అని. ఆ రోజు చూసి ఫస్ట్ టైం మాట్లాడేటప్పుడు స్టోరీ చెప్పక ముందు ఈయన పద్ధతి నచ్చి రెడీ, దీంట్లో పక్క మనం ఫిక్స్ అని అనుకున్నా నేను. సో అనుకున్న తర్వాత నాకు ఆ 2 లైన్స్ స్టోరీ చెప్పిన తర్వాత నేను ఇంకా నన్ను సెలెక్ట్ చేసుకోవడానికి నేను ఒక క్వశ్చన్ అడిగాను, సార్ మీ స్టోరీకి నిజంగా నేను యాక్ట్ అవుతానా, నేను సూట్ అవుతానా, మీరు ఏదైతే క్యారెక్టరైజేషన్ అనుకున్నారో ఈ అమ్మాయి హీరోయిన్ ఇట్లా ఉండాలి సంథింగ్ డిజైన్, అందులోనూ 300 మందిని మీరు ఆడిషన్ చేస్తున్నారు, మీకు తెలిసి ఉంటుంది యాజ్ అ డైరెక్టర్ అండ్ హీరో కమ్ అన్నీ మీరే అంటున్నారు, ఎట్లా అంటే లేదమ్మా మీరు ఫిక్స్ అయిపోయారు, అయిపోయింది, అడ్వాన్స్ అయిపోయింది. నేను దాన్ని ఫిక్స్ అవుతా చెప్పలేదు, తన యాక్టింగ్ కూడా చేశానండి. నాకు తనలో నాకు యాక్టింగ్ కనపడింది కాబట్టి ఫిక్స్ చేశా. ఎవరిని పడితే అలా చేయను నేను, ఎందుకంటే నేను కథను నమ్ముకున్నాను. డబ్బులు చూసో లేదా అన్నాన్ని చూసో కాదు, 5 నిమిషాలు సుఖం మేడం, అందరికి పెళ్ళిళ్ళు అయిపోతుంది. సుఖం ఇంపార్టెంట్ కాదు, లైఫ్ ఇంపార్టెంట్. నా లైఫ్ని చూసుకున్నాను నేను. అమ్మాయి నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదు, ఏ సినిమాలు చేసినావు, నాకు నీ ముఖం నాకు కనపడుతుంది, నా కథకి కనపడుతుంది, నా కథకి నీ ముఖం అవసరం, నాకు నీ ముఖం ఒకటే అవసరం, నాకు డేట్లు కావాలి, మీరు ఫిక్స్ అయిపోండి మేడం అని చెప్పారు. తర్వాత తన యాక్టింగ్ చూసా, ఒక సీన్కి ఎమోషన్ సీన్ చూసా. ఆ ఎమోషన్ చూసిన తర్వాత ఈ అమ్మాయికి యాక్టర్ ఖచ్చితంగా అవార్డు వస్తుంది, ఐ ప్రామిస్, నేనైతే నమ్ముతున్నాను. స్పాట్ అడ్వాన్స్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది, ఫోటోషూట్, సో అట్లా. సో నాకు బాగా అనిపించింది. అంటే నిజంగా నేను ఇన్ని సినిమాలు చేశాను కదా, ఇన్ని సినిమాలు నేను చేశానని చెప్పి నేను చెప్పుకోవచ్చు, ఎందుకంటే నాకు అదే అన్నం పెట్టింది. కానీ ఈ సినిమా గెలుస్తుంది అని చెప్తా. అంత బాగా అనిపించిందా మూవీ? అఫ్ కోర్స్ నేను 3 వేరియేషన్స్ దీంట్లో కనిపిస్తా కాబట్టి నాకు ఆయన డిజైన్ చేసింది ఒకే క్యారెక్టరైజేషన్ లాగే చెప్పారు, కానీ షూట్కి వెళ్ళిపోయిన తర్వాత నేను 3 క్యారెక్టరైజేషన్ ప్లే చేశాను. సో నేను ఇన్ని సినిమాలు బొబ్బి క్యారెక్టర్స్ కొన్ని చేశాను, కానీ ఈ సినిమా నా పర్ఫామ్ చెప్తుంది. అంటే నా పర్ఫార్మెన్స్ వైజ్ బాగుంది ఈ సినిమా. అన్ని సినిమాల్లో డాన్స్ పాటలు, అమ్మాయి హీరోయిన్ వచ్చింది పోయింది, ఏదో కొన్ని కిస్సింగ్ సీన్లు అంట, అవంట హగ్గింగ్ సీన్ అయిపోతుంది. ఇది మొత్తం సినిమా
డైలాగ్ కూడా కాదు, ఎక్స్ప్రెషన్తో చెప్పేస్తుంది సినిమా నా క్యారెక్టరైజేషన్. ఓన్లీ నేను చెప్పేదంటే నాకు రియల్లీ సార్ ఐ గ్రేట్ఫుల్ దట్ మూవీ నేను చెప్పుకోవాలంటే గ్రేట్గా చెప్పుకుంటా. బికాజ్ ఈ సినిమా నాకు గెలుస్తుంది అని చెప్తా. ఎందుకంటే నా క్యారెక్టరైజేషన్ నేను గెలుస్తా. సినిమా గెలిస్తే నేను గెలుస్తా, మొత్తం గెలిచినట్టే. స్వార్థానికి చెప్తే నేను గెలుస్తా. అంటే అంతకుముందు ఈ సినిమా కాకుండా అంతకుముందు ఎప్పుడైనా కాస్టింగ్ ఫేస్ చేశారా? చాలా జరుగుతూ ఉంటాయి. ఫేసింగ్ మీన్స్ మీరు ఎట్లా అడుగుతారో నాకు అర్థం కావట్లేదు. అంటే అంతకుముందు మూవీస్ కానీ ఎప్పుడైనా కానీ అంటే మీరు ఓకే అన్నారా అని కాదు, ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్స్ అంటే ఫేస్ చేసే సిచ్యువేషన్స్ చాలా మందికి వస్తూ ఉంటాయి. కాన్ఫిడెంట్గా అడిగేయండి. అదే ఫేస్ చేసే సిచ్యువేషన్స్ చాలా మందికి వస్తాయి. ఎలా ఏంటి ఎలాంటివి? కాస్టింగ్ కౌచ్ గురించి అడగడము, ఇలా మాకు కమిట్మెంట్ ఇవ్వండి అని అడగడం కదా. కమిట్మెంట్ అనే విషయానికి వస్తే ప్రతి ఒక్కళ్ళు సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్లు లేవు. అన్ని ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా కమిట్మెంట్లు ఉంటాయి. బికాస్ వేరే పొజిషన్కి వెళ్ళాలంటే ఒక కమిట్మెంట్ ఇచ్చి వెళ్ళాలి. కానీ నేను వచ్చింది ఫ్రమ్ స్టార్టింగ్ టు టిల్ ఎండింగ్ వరకు నేను ఇప్పటి వరకు కమిట్మెంట్ ఇవ్వలేదు అండ్ చెయ్యను కూడా. అట్లాంటివి వచ్చినా కూడా నాకు వాళ్ళు ₹1,00,00,000 ఇస్తానని నేను చెయ్యను. నాకు ఇప్పటి వరకు ఇట్లాంటి వాళ్ళే నాకు ఈ సినిమాలో ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. ఏమైతే మహేష్ గారు ఉన్నారో కమిట్మెంట్ మనిషి కాదు ఆయన, సినిమాని గెలిపించడానికి వచ్చాడు. ఇలాగే నాకు ఫస్ట్ సినిమా నుంచి లాస్ట్ సినిమా వరకు కూడా ఇంక నేను చూస్ చేసుకున్న సినిమాలు వితౌట్ కమిట్మెంట్ ఇచ్చే చేయాలనేది నాకేం లేదు. కావాలంటే మా తల్లిదండ్రులు నేను అడగ తిని నేను సాక్కుంటా తప్ప కమిట్మెంట్ ఇచ్చి నేను సినిమాలు చెయ్యను. అంతే. నేను ఇది చాలా ఫ్రాంక్గా చెప్పేస్తాను, ఓపెన్గా చెప్తాను. ఎవరైనా పర్వాలేదు, ఈ అమ్మాయి కమిట్మెంట్ ఇస్తేనే మనం ఈ క్యారెక్టరైజేషన్ ఇవ్వాలి అనేవాడికి నీ తల్లి గుర్తు చేసుకో, నీ కూతురుని గుర్తు చేసుకో, నీ చెల్లిని గుర్తు చేసుకో. నీకు కెపాసిటీ ఉంది అంటే ఈ అమ్మాయికి నువ్వు ఒక క్యారెక్టరైజేషన్ ఇచ్చి యాక్ట్ చేయించుకో. అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నిజంగా బాధేస్తుంది. మీకేమైనా కెపాసిటీ ఉంది అంటే అమ్మాయిని ఏదో క్యారెక్టర్లో పెట్టి అమ్మాయి అదో చెయ్యు, నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది కదా సినిమా చేయడానికి చెయ్యు, అట్లా ఆదరించాలి. కానీ లేదు మీరు ఇట్లా డేట్కి వస్తేనే మేము మీకు క్యారెక్టర్ ఇస్తాము అది ఇది అంటే అది తప్పు కదండి. నువ్వు ఒక అమ్మ కడుపు పుట్టినవాడివే కదా, ఆ నొప్పి నీకు తెలుసు కదా. 5 నిమిషాల సుఖాని కోసం నువ్వు ఇట్లా ఎందుకు, దేనికి, అసలు ఏం కావాలి నీకు? 5 నిమిషాల సుఖమా? పో బ్యాంకాక్ పోయేసిరా, పో డబ్బులు కట్టేసి. నువ్వు డబ్బులు ఇవ్వద్దు, క్యారెక్టర్ ఆ పిల్ల చేస్తుంది కళ్ళు కొత్తుకొని. ఆ పిల్లకి ఆ టాలెంట్ ఉంది, అది ఎవరు గుర్తించట్లేదే మరి. నిజంగా ఇండస్ట్రీలోనే కాదు అన్ని చోట్ల ఇలాగే ఉంది. ఈ మాట నేను ప్రత్యేకించి నీకు ఇష్టం ఉంటే చేయలేదంటే దొబ్బే నేను చూసి నేను సినిమా ఎందుకు ఇవ్వాలి, నాకేం లాభమా అనేలాగే ఉన్నారు. ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అంతా చాలామంది ఉన్నారు. కానీ పర్టికులర్గా ఈ పర్సన్ అని చెప్పాను. మేడం నేను స్టార్టింగ్ ఇక్కడికి నాకు హైదరాబాద్ తెలీదు, సినిమా పిచ్చి నాకు అయితే పీక్స్లో ఉంది, సినిమా కొంచెం చచ్చిపోతాను నేను. అట్లాంటి అమ్మాయిని నేను నా పట్టుదలతోనే నేను ఇన్ని సినిమాలు చేశాను. నాకు ఒక్కరు కూడా కమిట్మెంట్ నేను చేసే సినిమాలు ఎవరు అడగలేదు. నన్ను చాలా పద్ధతిగా ట్రీట్ చేశారు. ఇప్పటికీ నాకు దండం పెడతారు నా రియల్ క్యారెక్టర్ చూసి. నేను అలా ప్రాణం పెట్టి చేస్తాను సినిమాని. నేను అట్లా చీప్గా సినిమాలకి వచ్చి టైంపాస్ చేసి డబ్బులు తీసుకోపోయే అమ్మాయిని అయితే అసలే కాదు. నువ్వు డబ్బులు తక్కువ పర్వాలేదు, కానీ నువ్వు ఆ చీప్ క్యారెక్టర్ని ప్లే చేయకూడదు. సో అలా నేను చేస్తాను. చాలామంది పాపం దానికోసమే వెనకాల ఉండిపోయినారు. స్టార్టింగ్లో హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఇది ఫేస్ చేశాను. అప్పుడు ధైర్యం వచ్చింది, ఒక సినిమా చెయ్యాలి, పెద్ద సినిమానే, మంచి హీరో సినిమానే వచ్చింది. స్టార్టింగ్ నా ఫస్ట్ కెరియర్కి ఇంకేం స్టార్ట్ అవ్వాలి ఆ సినిమా. అంటే కన్నడలో చేయకముందేనా? కన్నడలో అయిపోయాకే వచ్చాను ఇక్కడికి. అంటే తెలుగు నాకు అప్పుడు ఇంత బాగా రాదు. ఇక్కడ వచ్చి నేను సినిమా కోసమే తెలుగు నేర్చుకున్నాను. అండ్ అప్పుడు వచ్చిన సిచ్యువేషన్ ఇది ఒక్కటి ఫేస్ చేసిన తర్వాత నేను మళ్ళీ వెళ్ళిపోకూడదు వెనక్కి, ఇట్లాంటి వాళ్ళు ఇంతమంది ఉంటారు, వాళ్ళందరినీ ఫేస్ చేసి నేను గెలిచేది ఉంది చూసావా, అక్కడి వరకు నేను వెళ్ళాలి. ఏం సిచ్యువేషన్ ఫేస్ చేశారు, ఎలా ఫేస్ చేశారు? అది మంచి సినిమా, స్టోరీ బాగుంది. నేను లగేజ్తో పాటు రమ్మని చెప్పేశారు, వచ్చేసాను. ఇంకే రేపు ట్రైలర్ షూట్కి వెళ్ళాలి. ఒక ఎక్కడో తీసుకెళ్లారు, అక్కడేమో ఫోటోషూట్ చేస్తాము మీరు రెడీ అవ్వండి అని చెప్పి ఒక రూమ్లో పెట్టారు. వచ్చి ఆయన సంథింగ్ ఉంటాయి అట్లా లాక్ చేశారు. నేను నిజంగా కొట్టాను అతన్ని. నాకు నువ్వు తండ్రి స్థానంలో ఉన్నారు సార్, ఇట్లే మీరు నాకు తండ్రి స్థానంలో ఉన్నారు, కానీ మీరు ఇలా బిహేవ్ చేయడం ఏమన్నా బాగుందా? మీరు ఆపర్చునిటీ ఇస్తాను అంటే అక్కడే చెప్పాలి. కాస్టింగ్ ఎవరైతే మాట్లాడారో మాకు ఇలా నీడెడ్ ఉంది అమ్మాయి అని చెప్పేసి ఉంటే ఇంత దూరం నేను వచ్చేదాన్ని కాదు ఆశతోని. మీరు నా ఆశ నిరాశ చేశారని చెప్పి నేను కొట్టాను. అంత పెద్ద వ్యక్తి నేను కొట్టాను. ఇప్పటికే ఆ వ్యక్తికి పాపం ఇంటర్వ్యూ ద్వారా తెలియాలి, పేరు చెప్పను బతికిపోని,
సో అట్లా ఉంటాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లు అన్నీ ఫేస్ చేసేది ఉంది చూసారు ఒక అమ్మాయి, అది నరకం. నరకం అండి. అసలు అమ్మాయికి ఎందుకు అంత ఇదవుతుందో తెలియదు. కానీ ఇన్ని సినిమాలు చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు నన్ను కమిట్మెంట్ అడగలేదు, డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, నాకు నేను చెయ్యాలి ఏదో ఒకటి. నన్ను ఎవరైతే బయట అమ్మాయి వల్ల ఏమీ కాదు అనుకుంటారో వాళ్ళకంతా నేను ప్రూవ్ చేయాలి. నా వెనకాల ఎవరు లేకపోయినా దేవుడు ఒకడు ఉన్నాడు, నడిపిస్తాడు. ఖచ్చితంగా నేను గెలిపిస్తా చాలామందిని. నాకు ఈరోజు అన్నం తినక లేని పరిస్థితి ఉండొచ్చు, కానీ 10 మందికి అన్నం పెట్టే శక్తి నాకు దేవుడు ఇస్తాడు. తప్పకుండా ఇస్తాడు. మీరు ఈ సినిమా ఇస్తుంది మేడం, అది మాత్రమే సో ఈ సినిమా గెలుస్తుంది. ఈ సినిమా ద్వారా నేను 10 మందికి అన్నం పెడతా. ఖచ్చితంగా ఈయనైతే మీరు career లో ఒక 300 success మందికి అవుతారు. అన్నం పెట్టాడు సినిమా షూటింగ్ లో. నిజంగా అది ఎంతో వరం, దేవుడిచ్చిన వరం అది. ఊరికే షూటింగ్ లేకపోయినా వాళ్ళు వస్తారు, తినండి హాయిగా తినేసి ఉండండి, అలా ఉండిపోయారు అసలు అట్లా. సో ఓకే, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. అది మనం ఫేస్ చేసినప్పుడు తర్వాత సక్సెస్ అయిన తర్వాత వాళ్ళకి మనం ఏంటో చూపించాలి. సో అదే మనము. సో అదే ఇవన్నీ అమ్మ నాన్నల దగ్గర షేర్ చేసుకోలేము, వాళ్ళకి బాధ ఇస్తుంది. కానీ ఏ రోజు ఏ తప్పు చేయలేదు. మా అమ్మ నాన్నల దగ్గర నుంచి ఎంత స్వచ్ఛంగా వచ్చానో అంత స్వచ్ఛంగా నేను ఉన్నాను, అంతే. ఓకే అండి, కెరీర్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు. సో షన్ను గారు, మీరు ఎప్పుడైనా కాస్టింగ్ కోచ్ని ఫేస్ చేశారా? ఎలాంటి సిచ్యువేషన్స్లో ఫేస్ చేశారు? అసలు ఇండస్ట్రీకి రావాలంటే ఖచ్చితంగా ఇది అనేది కమిట్మెంట్ అనేది ఖచ్చితంగా అడుగుతారు. సో మీరు ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పండి, పర్లేదు, షేర్ చేసుకోవాలి కదా. అంటే ఎవరికి ఏ సిచ్యువేషన్ వచ్చిందో ఎవరికీ తెలియదు. అంటే ఖచ్చితంగా కమిట్మెంట్ ఇవ్వండి అని కొన్ని పెద్ద సినిమాస్ వస్తూ ఉంటాయి. చిన్న చిన్న మూవీస్కి కూడా అసలు నువ్వు ఇప్పటివరకు ఏమీ చెయ్యలేదు కదా, ఇప్పుడు నువ్వు చెయ్యాలి అని అంటే కమిట్మెంట్ ఇవ్వాలి, మీకు ఆపర్చునిటీ ఇస్తున్నాం కదా అని చాలామంది ఇలా అంటూ ఉంటారు. సో మీరు వచ్చినప్పుడు ఎవరైనా కమిట్మెంట్ అడిగారా? కాస్టింగ్ కోచ్ అనేది ఫేస్ చేశారా మీరు? అంటే ఇప్పుడు దాకా నేను చేసిన మూవీస్ వాళ్ళైతే అడగలేదు. మూవీస్ కోసం వెళ్ళిన వాళ్ళైతే ప్రతి ఒక్కళ్ళు అడిగిన వాళ్ళు. ఈవెన్ మధ్యలో వ్యక్తి చెప్పేస్తాడు కదా, మేడం చూడండి మీరు కమిట్మెంట్ ఇస్తే ఈ క్యారెక్టర్ ఇచ్చేస్తారు కదా. ఏదైతే మూవీస్ చేశానో ఆ మూవీస్ వాళ్ళైతే నిజంగా చాలా మంచి వాళ్ళు ఎవరు అడగలేదు. సైడ్ యాక్చువల్లీ ఒక అమ్మాయి నుంచుందంటే ఆల్మోస్ట్ అందరు చూస్తారు. అందులో మేము చెప్పడానికి ఏం లేదు. 100 మంది మగవాళ్ళు, సెట్ బాయ్స్ దగ్గర నుంచి, కెమెరామ్యాన్ దగ్గర నుంచి, డైరెక్టర్ దగ్గర నుంచి, మేకప్ మ్యాన్ దగ్గర అందరూ బాయ్సే. అందులో ఎవరన్నీ మంచిగా చూస్తారు మనల్ని నుంచుంటే అనుకోవడానికి? మనం ఇంట్లో నుంచి గడప బయట దాటినప్పుడే వీఆర్ సో స్ట్రాంగ్. నేను అబ్బాయిలా వెళ్తున్నాను, అమ్మాయిలా కాదు. అక్కడ నుంచున్నప్పుడు ఎవరు ఎలా చూస్తున్నాడు అనేది మనకు అర్థం అవుతుంది, ఆల్మోస్ట్ అర్థం అవుతుంది. ఒక డైరెక్టర్ అయితే ఏంటి, ఒక సెట్ బాయ్ అయితే ఏంటి, అక్కడ ఒక అమ్మాయినే చూస్తున్నాడు, ఆల్మోస్ట్ ఉంటుంది వాళ్ళకి. ఇది ఇలా అది చిన్నది ఇచ్చినా కూడా ఇలా మూవీస్ చేస్తున్నా ఇలా ఒకసారి చేయాలి, ఒకసారి అడగాలి, అడుగుతూనే ఉంటారు. చాలా కూల్గా సమాధానం. ఎవరిని హర్ట్ చేయను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని హర్ట్ చేయను. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను, నవ్వుతూనే సమాధానం చెప్తాను. సో సార్ చాలా థ్యాంక్ యూ. రేపు పొద్దున్న నాది షూట్ యాక్చువల్లీ. నానే బట్టలు మొత్తం సర్దుకున్నాను, ఇంట్లో చెప్పేశాను, వెళ్తున్నాను షూట్కి అని. కానీ మార్నింగ్కి నా క్యారెక్టర్ మార్చేసి, అది కూడా చాలా పెద్ద మూవీ, అది పేరు చెప్పొద్దు, చాలా పెద్ద మూవీ. మార్నింగ్ షూట్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళాలి. నా లగేజ్ నన్ను ఆపేసి ఇంకొక అమ్మాయి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఎస్టర్డే నైట్ ఇంకొక అమ్మాయి వచ్చేసి వాళ్ళకి ఏం కావాలో వచ్చేసి తీసుకెళ్ళిపోయారు. ఓకే, అంటే ఎందుకు అలా తీసేశారు అని చెప్పేసి మీకు అడగలేదా, చెప్పలేదా? నేను దానికి రెడీ లేను. ఓకే. సో మా డాడీ అయితే యాక్చువల్లీ నేను ముస్లిం. మా ఇంట్లో అసలు ఎవ్వరు సపోర్ట్ లేరు. 3 years నుంచి సింగిల్గా పోరాడుతున్నాను ఇక్కడ. ఎలా అంటే ఒక బ్యాగ్ వేసుకొని వచ్చాను ఇక్కడికి, అంతే. 2 days వాటర్ తాగి రోడ్డు మీద ఎటు వెళ్ళాలో తెలియని రోడ్డు. హైదరాబాద్ అంటేనే ఇంకా నేను వెళ్తుంటే మా డాడీ చెప్పేవాడు, హైదరాబాద్లో వెళ్ళు, క్లాత్ పెట్టి నేను తీసుకెళ్ళిపోతారు, అలా చేస్తారు, ఇలా చేస్తారు. ఆ ఒక్క భయమే కూర్చుండిపోయింది తప్పితే నేను వచ్చి ఇక్కడ గెలుస్తాను అని అయితే నేను అనుకోలేదు. వచ్చాను, బ్యాగ్ పట్టుకొని వచ్చాను ఇక్కడికి. అంటే సెటిల్ కాదు అన్నది కాదు, డాడీ వాళ్ళకి అన్నీ ఉంది. మా డాడీ వాళ్ళు అంత మంచిగా. నేను వచ్చేసాను ఇక్కడికి, వచ్చేసి చాలా స్ట్రగుల్స్ పడ్డామండి. చాలా అంటే ఇవి షేర్ చేసినా ఏంటో, ఇప్పుడు ఫ్రెండే ఉన్నాడు, ఫ్రెండ్కి షేర్ చేసిన ఇది విషయం వాళ్ళకు తెలుసు. ఇది చేయలేదు అంటే మేము నమ్మాలా అన్నది కూడా వాళ్ళు క్వశ్చన్ చేసుకొని మనల్ని అదే చూస్తారు.
సో నేను దీని గురించి అయితే ఏది మాట్లాడాలని అనుకోవట్లేదు. ఇంటర్వ్యూ కాకుండా ప్రతి ఆర్టిస్ట్కి తెలుసు ఆ అమ్మాయి ఏంటి అని. అవును, అంటే అసలు చేసినా చెయ్యకపోయినా ఈ మచ్చ అమ్మాయి వచ్చేయండి, మచ్చ వచ్చే సినిమా అనగానే మాకు మంచిగా ముద్ర వేసేస్తున్నారు, చైన్ వేసినట్టు ముద్ర వేసేసి పంపించేస్తాను. సినిమా ఓకే సినిమా మనం ఎంత కష్టపడ్డాము, మనలో ఉన్న టాలెంట్ ఎంత ఉంది అసలు అక్కడ మనం ఏం ఎందుకు మా express మహేష్ మూవీ చేస్తున్నాము. ఉంది. మ్మ్. మహేష్ మూవీ క్రౌడ్ ఫండ్ మూవీ అండి. ఎలా అంటే నిజం చెప్పాలంటే ఒక రూమ్లో మేమే ఫుడ్ వండుకున్నాం నిజంగానే. నేను అందులో ఒక సెకండ్ లీడ్గా వెళ్ళినా కూడా ఫుడ్ మాకు చాలా అట్లా. మహేష్ ఏం చేశాడంటే యాక్టర్కి మాత్రమే పెట్టగలుగుతాడు. ఆ యాక్టర్ కోసం 3-4 పేరెంట్స్ వచ్చేసేవాళ్ళు. మాకు టైంలో మహేష్ చాలా రోజులు తినలేదు. మాకు కార్కి డ్రైవర్ కూడా లేడు. వీళ్ళ ఫాదర్, అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ చాలా బాగా చూసుకున్నారు. వీళ్ళ తమ్ముడు, వీళ్ళు ఏంటంటే టోటల్ కంప్లీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి చూసుకున్నారు. ఆర్టిస్టులు 70 మంది అనుకోండి, 170 మందికి ఫుడ్. ఇక్కడ నుంచి మహేష్ ఇంట్లో దొంగతనం జరిగింది. ఆ రోజు షూట్ జరుగుతుంది. మేము హైదరాబాద్ నుంచి ఒక టీంని తీసుకొచ్చాము. డబ్బులు పోయాయి షూట్ ఆపడానికి, లేదు అదే లాస్ట్ మాకు డబ్బులు సడన్గా పోయాయి. మహేష్ అక్కడ పడిపోయాడు. ఇంకా డబ్బులు లేవు, మేము ఇచ్చి పంపించాలి హైదరాబాద్కి. వాళ్ళందరూ మెంబర్షిప్ కార్డులు ఉన్నోళ్ళు. మహేష్ వాళ్ళ మిసెస్ ప్రతి మార్నింగ్ 4కి లేచి మహేష్ 2 hours పడుకునేవాడు. చాలా అండి అసలు ఈ మూవీ ఎలా తీసారు 26 daysలో అంటే ఆ మూవీ నిజంగా గ్రేట్. షార్ట్ ఫిల్మే 4-5 days చేస్తున్నారు. అంత పెద్ద మూవీ ఏం తెలియని వాళ్ళు. మాకేంటంటే ఫుడ్ దొరికింది లేదనట్లేదు. ఇంత దొరికేలోపు ఆ ఇంతలో 3 ఉండేవాళ్ళు మాకు. ఇప్పుడు తింటే ఆ 2 ముద్దలో మహేష్కి వచ్చి మేము మహేష్ రారా మా దగ్గర ఫుడ్ తిను, సావిత్రి ఇక్కడ రా ఫుడ్ తిను, ఇలా అడ్జస్ట్ చేసుకుని చాలా అడ్జస్ట్ చేసుకున్నాం. ఎండకి అడ్జస్ట్ చేసుకున్నాం, గొడుగు లేకుండా అడ్జస్ట్ అయినాము, టాయిలెట్ కూడా అడ్జస్ట్ అయినాం. అంత అడ్జస్ట్మెంట్స్ ఎంతోమంది ఇందులో ఉన్న ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో సహా అంత అడ్జస్ట్ అయ్యి ఈ సినిమా. సో మాకన్నా ఎక్కువ ప్రతి ఫైట్ సీన్కి మార్నింగ్ వెళ్ళాలంటే కార్స్ కావాలి. కనీసం ఉన్న వాళ్ళకి కూడా కార్స్ తీసుకెళ్ళాలి కదా. వాళ్ళ తమ్ముడు ఒక కార్ డ్రైవర్గా, వాళ్ళ ఫాదర్ ఒక కార్ డ్రైవర్గా, వాళ్ళ మదర్ ఫుడ్ వండుకొని, వాళ్ళ మిస్సెస్ అయితే 2 kidsని తీసుకొచ్చి, పిల్లలు అసలు పాపం ఇంకా చెప్పక్కర్లేదు. చిన్న పిల్లలు వాళ్ళు, పాలు తాగే పిల్ల, చిన్న పిల్ల అయితే అసలు ఆ పిల్ల ఎండ లేదు వాన లేదు కింద కూర్చోబెట్టేసేది. ఇక సీట్ లేక ప్లేస్ లేక అంత కష్టపడి మూవీ తీసాడు. బట్ ఈ మూవీ దయచేసి చెప్తున్నా జనాలందరికీ, ఈ మూవీ చూడండి. మహేష్ కోసం కాదు, మహేష్ ఫ్యామిలీ కోసం అయితే తప్పకుండా చూడాలి ఈ మూవీ. మహేష్ ఫ్యామిలీ చాలా సపోర్టెడ్. నేను చెప్పేది అయితే ఫస్ట్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్, వాళ్ళ బ్రదర్ అండ్ భాను అయితే సూపర్ సపోర్ట్ అండి. అంత సపోర్ట్ ఏ బయలుగా చేయదు. ఇప్పుడు 10 మంది ఆడవాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారంటే మాకు రూమ్స్ కూడా లేవు. అంటే ఇన్ని స్ట్రగుల్స్ మధ్యలో ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు అబ్బా ఈ మూవీ చేయాలా, ఇన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి అని మీకు ఎప్పుడు అనిపించలేదు. మేం బ్యాక్ అయితే మహేష్ బ్యాక్ అవుతాడు. మహేష్ పదా చేసేద్దాం. ఎవరికైనా కాల్ షీట్ టైం ఉంటుంది, మాకు కాల్ షీట్ టైం ఏం లేదు. 4కి వెళ్తే నైట్ 12 కన్నా వదిలేస్తాడు వచ్చి. ప్రతి కాల్ షీట్ అంతే. 10 రోజులు తీసేది 2 daysలో తీసేసేవాడు. అలా వచ్చి నాయన ఎండల్లో అలానే ఉంచు. మనం ఒక 2 hours పడుకునే వాళ్ళం ఆడపిల్లలు, మేము పడుకునే వాళ్ళం. కానీ వాడు అలా కాదు, అందరు పడుకొని వాళ్ళ రూమ్కి వెళ్ళి మళ్ళీ వచ్చేలోపు 1 hour టైం ఉంటుంది. ఆ 1 hour ఆ ఫ్యామిలీకి నచ్చ చెప్పుకొని మళ్ళీ మార్నింగ్ షూట్కి డబ్బులు చూసుకోవాలి. ఇంతనే దిగాడు పాపం, ఎందుకు అబద్ధం చెప్పాడు, ఇంతనే దిగాడు. అది ఎంత అయిపోయింది. మూవీ స్టార్ట్ చేసినప్పుడు అదొక ఫ్రెండ్, నేను వద్దురా మనకి మనీ మనం సంపాదిద్దాం, ఆడపిల్లలు ఉన్నారు, ఇల్లు నువ్వు తాకట్టు పెట్టకు, వద్దురా మనకు అవసరం లేదు, పోదాం హైదరాబాద్ పోదా, రా హైదరాబాద్ రా, 10 ఆఫీస్కి తిరుగురా అంటే లేదమ్మా నా కథ అలా ఉంది. యాక్చువల్లీ నన్ను మహేష్ చూడలేదు. షూట్ 1 గంట ఉందనగా నన్ను మహేష్ నేను ఫ్రెండ్స్, బట్ నన్ను మహేష్ ఎక్కడా చూడలేదు. ఫోన్లో మాట్లాడతాడు, నేను ఇలానే మాట్లాడతాను, నేను ఇలానే ఫ్లూయెంట్గా ఉంటాను మాస్గా. సరే దీనికి క్యారెక్టర్ పెట్టాలి అని చెప్పేసి క్యారెక్టర్ రాసి పిలిచి డైరెక్ట్ కలవలేదు ఎప్పుడు, అసలు చూడలే. అంటే డైరెక్ట్ షూటే. నా ఫ్రెండ్ ఏం చెప్తున్నా కానీ ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం కానీ ఏ రోజు తను వీడియో కాల్ కానీ డైరెక్ట్ చూసిందే లేదు. నేను తన మాటలు నచ్చి క్యారెక్టర్ రాశాను. నిజంగా అంటే ఇంత మంచి హీరోయిన్స్ దొరికినందుకు, అంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ చాలా సపోర్ట్ చేస్తూ మేము ఏమైనా పర్లేదు మన మూవీ చేద్దాము అనే టీం దొరకడం అంటే చాలా. పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళింది, చెప్పడం మర్చిపోయాను, అందరు రాసుకునేది. మా మూవీ పోలీస్ స్టేషన్ దాకా కూడా వెళ్ళింది. ఎందుకు? ఎప్పుడైతే మహేష్ ఇంట్లో చోరీ జరిగి మనం షూట్ కోసం దాచిపెట్టుకున్న డబ్బులు ఎవరు చేస్తారండి? ఆ ఇంట్లో డబ్బులు ఉన్నాయి చూసి అబ్జర్వ్ చేస్తారు కదా. బయట డాగ్ ఉంది, ఇల్లంతా పగలు కొట్టేసి పాపం వెళ్ళదు.
చాలా ఏడుపు వచ్చేసింది అసలు. ఇంకొకటి అయితే అందరినీ పంపించేసి షూట్ ఆపేసుకొని కూర్చుంటాడు. అది అట్లా అయినా మళ్ళీ అప్పు కోసం ట్రై చేసి ఎవరైతే వచ్చారో ప్రతి అంటే ఒక్కరు సింగిల్ చేతులు పట్టి షెడ్యూల్ అడిగాడు. సింగిల్ షెడ్యూల్ ప్రతి ఒక్కళ్ళ చేతులు పట్టుకుని అడిగాడు, నా మూవీ ఆగకూడదు, 26 days నేను కొట్టాలి. అదే ఉన్నాడు. కానీ ఆ ఇంట్లో డబ్బులు పోయినాయి, మనుషులకి దెబ్బలు తగ్గుతున్నాయి, ఫ్యామిలీ సిక్ అయిపోయింది, బంగారం పోయిందంటే ప్రతి ఆడది ఏడుస్తుంది. బాను అంత ఏడ్చినా కూడా భర్తని స్ట్రాంగ్ చేసి ఒక 2 hours ఏడ్చారేమో వీళ్ళు. మళ్ళీ స్టేషన్కి వెళ్ళి ఆ పోలీస్ది కూడా మా మహేష్ వెళ్ళలేదు, వాళ్ళ బ్రదర్ వెళ్ళి చేసుకొని మమ్మల్ని ముందుకు తోసేసారు. మళ్ళీ వచ్చి షూట్ కంప్లీట్ చేశారు. అప్పుడు ప్యాడింగ్ ఆర్టిస్ట్ ఉన్నారు మా చేతిలో కదా, మురళీధర్ సార్ ఉన్నారు. ఆయనకేమో మేడం ఉంది, రెమ్యూనరేషన్ ఏమో చాలా, ఆ రెమ్యూనరేషన్ మళ్ళీ పంపించాలి మేము, రెమ్యూనరేషన్ ఇచ్చి. మా దగ్గర మనీ లేదు, ఎవ్వరికి లేదు, ఫుడ్ లేదు, అంటే ఎవరు దొంగతనం చేశారనేది తెలిసిందా? లేదు మేడం. ఆ రోజు మనకు ఇప్పటివరకు పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సపోర్ట్ చేశారు. డిఎస్పీ మురళీ సార్, డిఎస్పీ సార్ ఆ రోజు మురళీ సార్ చాలా సపోర్ట్ చేశాడు. ఆ రోజు నేను ఒక 2 నిమిషాలు మేడం పక్కకి వెళ్ళి, నేను షూట్లో ఉన్నాను, మురళీ సార్ షార్ట్ చెప్పాను, సార్ షార్ట్ రెడీ అవుతుంది, ఇంటి దగ్గర నుంచి మా నాన్న ఫోన్, మా నాన్న మా తమ్ముడి నుంచి ఫోన్, అరే వాళ్ళు ఏడుస్తానే ఫోన్ చేశారు, ఇంట్లో దొంగతనం జరిగింది, మొత్తం పలగొట్టేశారా అంటేనే నాకేం చేయాలో అర్థం కాలే. ఎదురు సార్ మురళీ సార్ ఉన్నారు. నేను ఆ షార్ట్ కంప్లీట్ చేసుకొని నేను షూట్లోంచి పక్కకు వచ్చాను. వీళ్ళందరూ వచ్చారు మేడం అక్కడికి నా దగ్గరికి. నేనేమో చేసుకుంటానేమో అని. మీరందరూ వెళ్ళండి అని చెప్పా. ఒక 2 minutes ఆలోచించాను. ఇప్పుడు డబ్బులు పోయినట్టు నేను తీసుకురాలేను. ఇప్పుడు ప్యాడింగ్లో ఆమ్రి మేడం ఉంది, షెట్లో మురళీ సార్ ఉన్నాడు. వాళ్ళది రేపు షూట్ పెరిగితే డబ్బులు కట్టాలి నేను. రేపు కాల్ షీట్ పెరుగుతుంది, కెమెరాల రెంట్లు పెరుగుతాయి, తర్వాత వచ్చిన ఆర్టిస్టులు, భోజనాలు, రూమ్ రెంట్లు, లాడ్జీలు తీసాం, ఇవన్నీ పెరిగిపోతాయి. వెళ్ళి చేజారిపోయిన దానికోసం ఆలోచిస్తే చేతిలో పోతుంది అని చెప్పి మరుసటి షూట్ ఆపలేదు మేడం. మా తమ్ముడికి మా నాన్న ఫోన్ చేశారు. వాళ్ళు నా కొండ మేడం, నా బలం, నా శక్తి, నా ఫ్యామిలీ, నా బలం, నా ఆంజనేయుడు. నేను ఆంజనేయుడు చాలా బాగా నమ్ముతా. నా ఆంజనేయుడు నా ఫ్యామిలీ. యాక్చువల్లీ మా మహేష్ ముస్లిం. మరి ఆంజనేయుడు భక్తుడు ఎలా అయ్యారు మేడం? ఓపెన్గా చెప్తాం మేడం, మనం బిత్తలు పుట్టినాం, కోతుల రూపంలో వచ్చినాం, మనకి క్యాస్టే లేదు. మనము మన వాల్యూల కోసము, మన వ్యక్తుల బంధాల కోసము, ఇక్కడ ఏదో రాజకీయం కోసమో, హీరో కోసమో ఏమో సంథింగ్ నాకు తెలియదు మేడం. కులాలు ఏర్పరిచినారు, కులాలు లేవు. మీరు చెప్పండి మేడం, ఫస్ట్ పుట్టింది ఎవరు మేడం? కోతులు, ఆదిమానవులు పుట్టినారు. వాళ్ళ కులాలు ఉన్నాయా? కోతి పేరు అంతే, ఆంజనేయుడు. సో ఆంజనేయుడు దేవుడు. ఉన్నది ఒక 2 జాతులు, ఆడజాతి మగజాతి. కులాలు లేవు. నేను అందుకే మేడం, నేను మసీదుకి వెళ్తా, మా ఫ్రెండ్స్ ఉన్నారు క్రైస్తవులు, వాళ్ళ దగ్గరికి వెళ్తాను. తర్వాత మళ్ళీ నేను నమాజ్కి వెళ్తాను, హిందువులు గుళ్ళకి వెళ్తాను, బొట్లు పెడతాను. నా ఇంట్లో వాళ్ళు చెప్తారు, నేను పుట్టలేబ్బా, నేను పుట్టింది ఇండియన్, నేను అంతే. నేను ఒకటే, అదే నేను ముందు మేడం. నేను ఎవ్రీడే షూట్లో బొట్టు పెట్టుకోవడం, బొట్టు పర్లేదు ఫేస్ చాలా బాగుంటుంది, చాలా క్యూట్ గా ఉంటారు. ఏ నిజంగా అన్నం తినని. మహేష్ గారి కోసం మూవీలో గొడవ పడ్డారా మీరిద్దరు? మూవీలో గొడవ పడలేదా? నార్మల్గా సెట్లో గొడవ పడ్డారా? మూవీలో ఇద్దరు బాగా ఫ్రెండ్లీగానే ఉంటాయి. ఇతని కోసం మూవీలో మేము ఇద్దరం గొడవ పడలేదు, రియల్గా కూడా గొడవ పడలేదు. రియల్గా నేను ఇతనితో గొడవ పడ్డాను. టామ్ అండ్ జెర్రీ గొడవ. సావిత్రి ఫుడ్ దగ్గర చాలా ఇది ఉంటుంది, చాలా. అది తెచ్చుకుంటే అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని తెచ్చుకుంటుంది తను. మాకు అక్కడ ఫ్యామిలీ అయిపోయాను ఇక్కడ. తనేమో ఫ్రూట్స్ అన్ని తెచ్చుకుంటుంది, తెచ్చుకోలేదు. పాపం ఏమైతుందంటే నాకు బాగా అనిపించింది, నాకు ఇద్దరు ఇంపార్టెంటే కాబట్టి. బట్ అది ఒక పల్లెటూరు మేడం, ఆడ సడన్ కరెక్ట్ అయిన దొరకవు. సో అట్లా అంతే కూడా. ప్రతిదీ హ్యాండిల్ చేసుకొని వస్తుంది, కార్ లో గానీ సెట్ లో గానీ ఎప్పుడు చూడు తింటూనే ఉంటది. చాలా నేను ఒకదాన్ని ఇస్తుంది, కానీ క్యారీ చేసే తనే మొత్తం క్యారీ, డ్రై ఫ్రూట్స్ తో సహా క్యారీ చేస్తుంది. ఫ్రెండ్ అని వస్తే నాకు పిల్లల కోసం, దేనికోసం? వీళ్ళ పిల్లల కోసం, నైనిషా అండ్ జెనియా కోసం. ఎప్పుడు పేరుకే లేదప్పా, మూవీ మొత్తం ఫుడ్ తింటూనే. ఎప్పుడు బ్రేక్ దొరికిందా ఫుడ్. సరే సార్, మీరు నన్ను పికప్ చేసుకునే వచ్చినప్పుడు బాక్స్ లో ఏముందమ్మని అడిగేవారు కదా. అంటే దాన్ని కొన్ని దాచుకుంటది, నాకు ఇవ్వదు అంటే అందరికి. అది ఒక హోప్, అంటే రేపు తెస్తారు నా కోసం, ఇది తెస్తారు, బాక్స్ ఉందా, బాక్స్ లో ఏం తెచ్చావు. తినేమో చిన్న చిన్న ఇచ్చేది, తనైతే ఫుడ్ తినేవని ఆ షూట్ లో. తను పిలిచి అక్కడ చిన్న గ్యాస్ తెచ్చుకుంటే షూటింగ్ లోనే, తను ఒక లాడ్జీ ఇచ్చేవాను. ఆ లాడ్జీలోనే అన్నం చేసి, నేను రారా పొద్దునంతా తిరుగుతున్నావు అని అన్నం పెట్టేది బాగా.
వీళ్ళిద్దరు నాకు ఫుల్ సపోర్ట్. హెల్దీ ఫుడ్ పెట్టేదాన్ని, వాళ్ళు హెల్దీ ఫుడ్ పెట్టేవారు. మోస్ట్ ఆఫ్ ది 28 days షూట్ ఉంటే అసలు ఫుడ్ దొరికేది కాదు ఎవరికి, వాళ్ళు వండుకొని చేసుకోవాలి. మహేష్ అన్న అసలు తెలియదు. చూడండి, ఒక హీరోయిన్ లా చేసి ఫుడ్ వండుకొని మేము తిన్నాము అంటే అసలు ఇంకా మీరు షూటింగ్ కాదు ఇది మేడం, పిక్నిక్. వరుణ్, అక్క వాళ్ళతో నీకున్న రాపో ఏంటి? మన అక్క అయితే నాకు తెలియదు, సావిత్రి అక్క అయితే ఫుల్ ఫ్రెండ్లీ. అంటే నా షెడ్యూల్ ఉన్నప్పుడు అక్క రాలేదు, నా షెడ్యూల్ ఉన్నప్పుడు సావిత్రి అక్క ఒకటే తెలుసు. అని పూజా కార్యక్రమంలో నుంచి ఇన్స్టాగ్రామ్లో నుంచి పరిచయం సావిత్రి అక్క. చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, ఒక అక్కలాగా, ఇంకా అక్క సొంతం అక్కలాగా ఫ్రెండ్ అయిపోద్ది, ఫుల్లీ ట్రీట్ అయిపోద్ది. తమ్ముడు అన్న ఎవరు లేరు, అందరిలో తమ్ముడు అన్న. శ్రావణి గారు, ఇప్పుడు దాకా మా మూవీలో జరిగింది మంచి చెప్పాము, చెడు చెప్పాము. ఎక్కువ మీకు స్ట్రగుల్స్ చెప్పుకుంటాము, అందరికి బోర్ కొట్టుంటది, ఏంటి వీళ్ళు స్ట్రగుల్ చెప్తున్నారు, స్ట్రగుల్కి వచ్చారా అని చెప్పి. ఎవరైనా ఇంటర్వ్యూకి వచ్చారంటే కాంట్రవర్సీయో లేకపోతే ఏదో క్రియేట్ చేయాలని వస్తారు, బట్ మేము అలా కాదు, ఓన్ గా వచ్చాము. ఎందుకు వచ్చాము అంటే మేము పడ్డ కష్టం కొంచెం గుర్తుంచుకోండి. మేము ఇంతలా చెప్తున్నాము, ఇక వేరే మూవీస్కి వేరే ప్రొడ్యూసర్ ఎవరో అయితే మమ్మల్ని తీసుకెళ్ళి ఇక్కడ కూర్చోబెడతారు, ఈ అమ్మాయి చాలా బాగా చేసింది, ఈ అమ్మాయి చాలా మంచిగా, 2 మాటలు మాట్లాడి మమ్మల్ని పక్కకి జరిపేస్తారు. బట్ ఈ 1 hour ఇంటర్వ్యూ మొత్తం మేము ఆ సినిమా గొప్పతనం చెప్పుకుంటాం, పడ్డ స్ట్రగుల్ చూడండి. మీరు మళ్ళీ చెప్తున్నాను, వాష్రూమ్కి కూడా స్ట్రగుల్ పడ్డాము అంటే అదంతా స్ట్రగుల్ ఆ మూవీ. దయచేసి ఈ మూవీ ఆడపిల్లలందరూ, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, పంచలో పడుకొని కూడా ఈ మూవీ చేసిన వాళ్ళు ఉన్నారు. జనాల కోసం ఈ మూవీ ప్రతి ఒక్క మూవీ చూస్తారు, ఈ మూవీ చూడండి. ఒక పిక్నిక్ లాగా అందరూ ఒక 170 మంది కలిసి ఒక పిక్నిక్ చేశారు అన్నట్లే ఇది ఉంటుంది. 170 మంది ఉన్నారు, కానీ మాకు 1 day ఫుడ్ వాళ్ళు లేరు. చూడండి ఇంకా మీరు. ఓకే, మీ టీజర్ అయితే రిలీజ్ అయింది, ఒక ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది మీది? చెప్తాం మేడం. అసలు టీజర్ కూడా సినిమా మొత్తం షెడ్యూల్ మొత్తం అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, సినిమా ఏం బాగా వచ్చిండదేమో అనుకున్నా. రియాలిటీకి నాకు చెప్పుకున్నా, టీజర్ చూసా అసలు కన్ఫ్యూజన్లో అయిపోయింది మైండ్, అంత బాగా వచ్చింది టీజర్. ఇంత పెద్ద సినిమా చేసామా మేము, మహేష్ ఇంత పెద్ద సినిమా చేసారా? నువ్వే ఎక్స్ప్రెషన్ కొడుతున్నావు అని బాగా చెప్తున్నా. ఎక్స్ప్రెషన్ అని కాదక్క, ఇంత మంచిగా ఆ పర్ఫార్మ్ అంత మంచిగా వస్తుంది అని అసలు కల్లో కూడా ఊహించలేదు అక్క. అక్కడ చేసింది ఒకటి, ఇక్కడ ఫుటేజ్ వచ్చింది ఒకటి, అలా వచ్చింది. గొడవ నాకు టీజర్ లో, నేను లేంటర్ ఎందుకు రా, నీ ఫ్రెండ్ కదా అని. నాకు తన క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అంటే, దీంట్లో 3 క్యారెక్టర్ ఉన్నాయి మేడం, నేను రివీల్ చేయను. అవి సినిమాలో చూసిన తర్వాత మీ వెంట్రుక నిల్చోకపోతే నా పేరు స్కూల్ లైఫ్ సినిమా డైరెక్టర్ పులిదల మహేష్ గారు. ఆ 3 క్యారెక్టర్లు చాలా కూడా మాట్లాడలేదు శ్రావణి. నేను టీజర్ లో నన్ను కనీసం ఒక్క చోటు కూడా గుర్తించలేదు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ చూడరా చెప్పు, ఇప్పుడు గొడవ పడుతూనే ఉన్నాను, ఈవెన్ త్రూ కార్లో కూడా గొడవ పడుతున్నా. పొరపో నన్ను టీజర్ లో ఉంచలేదు, నేను తీసేసారు టీజర్ లో. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కదా. సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. ఒక్క లుక్ కూడా ఇవ్వడా నాది, అంటే వర్త్ ఉన్నదేమో ఇది చాలా. నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అంటే 3 క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ నాకు. అవి నేను హోల్డ్ చేస్తాను. థియేటర్లోకి వచ్చిన తర్వాత ఈ హోల్డ్ చేసింది ఏదైతే ఉందో అది ఒక్కసారి భూమని వెళ్తుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎలా వెళ్తాయో తెలియదు ఎవరికి కెచ్ చేయలేరు. ఐ ప్రామిస్. అంటే హింట్ ఇచ్చినట్టు అయిపోతుంది అని ఆయన. ఎప్పుడు రాబోతుంది అంటే ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ మూవీ? మేడం ఓపెన్ గా చెప్తున్నా మేడం, ఓజీ సినిమా రాకపోతే గనా నాకు ఎంత అంటే పిచ్చ ఫ్యాన్ నేను పవన్ కళ్యాణ్ సార్. బట్టలు చించుకుంటా ప్రతి ఎవ్రీ సీన్. ఎప్పుడు ఫ్యాన్ షో చేసిన నా చిన్న వయసు నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఫ్యాన్ షో మిస్ అవ్వలేదు. అంత పిచ్చి మాకంటే ఆయన యాటిట్యూడ్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ, ఆయన ఇన్స్పిరేషన్ కానీ ఒక వేరే లెవెల్ ఉంటుంది. లెజెండ్ యాక్టర్ అంటారు కదా, ఆయనే నాకు. ఆయన కన్నా ఆ మంత్ సెప్టెంబర్ రాకపోతే సెప్టెంబర్లో వస్తా మేడం నేను. సెప్టెంబర్ లో వస్తారైతే? ఓకే, సెప్టెంబర్ లో వచ్చి చాలా గొప్పగా మంచిగా రిలీజ్ అయ్యి చాలా మంచి మనీ వచ్చి మంచి నేమ్ రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాంకర్లు బేసిక్ గా కౌంటర్లు వేసి కొట్టుకుంటూ ఉంటారు, మీరేది మేడం మాకు సంబంధం లేకుండా మా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. మీరు పడ్డ స్ట్రగుల్స్ నాకు అలా అనిపించాయి. ఒకటే మాట అండి, ఇన్ని రోజులు షూటింగ్ సినిమా చూసిన తర్వాత మీ కళ్ళల్లో నీళ్లు రాకోకుంటే నేనే అనిపిస్తాను. నేనే ఓకే, పర్సనల్ అన్ని పక్కన పెడితే సినిమా రియల్ ప్రేక్షకులకు చెప్తున్న ఆడియన్స్కి, థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడాలరా వీళ్ళు సినిమా సోదేసుకుంటున్నారని మాత్రం అనుకోవద్దండి. వెళ్తే మాత్రం మీకు మీ లైఫ్ గుర్తొస్తుంది, అంతే. మీ లైఫే గుర్తొస్తుంది. పర్సనల్ అన్ని పక్కన అంటే ఎక్కడైనా సరే ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని లైన్ వేస్తాడని స్టార్టింగ్ నుంచి ఏమి ఉండదండి. స్కూల్ డేస్, కాలేజ్ డేస్, పెళ్లి అయిన తర్వాత కూడా లైన్ వేస్తాడు అబ్బాయి. ఒక అమ్మాయి కూడా
సో ఈ మూవీ చూస్తే అన్ని గుర్తొస్తాయి మీకు. ఒక అబ్బాయి ఇదా, ఒక అమ్మాయి ఇదా, ఇది స్కూల్ లైఫా. ఓకే అండి, థ్యాంక్ యూ సో Thank you. మచ్. మీది పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేనేమైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి. నేను మాట్లాడేవారు పొద్దున్న నేను రాగు నీకుందే. ఏమవ్వదు. టీజర్ లో ఒక డైలాగ్ విన్నాను, అంటే ఆడపిల్లల గురించి, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు అని చెప్పేసి అన్నారు. చాలా రెస్పెక్ట్ ఇస్తాను, ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం అని అన్నారు కదా. నాగుపాము ఆడపిల్లలు 2 సేమే అని టీజర్ లో డైలాగ్ వదిలారు ఒకటి. సో అంటే అమ్మాయిలు ఖచ్చితంగా మోసం చేస్తారు అని మీరు అనుకునే రాసారా? సింపుల్ చెప్తున్నా, మీరు ఒక మాట అన్నారు, నీకు 2 ఆడబిడ్డలు ఉన్నారు, నీ భార్య, మీ మమ్మీతో పిల్లలతో చూస్తావని. సినిమా చూసిన తర్వాత ఈ క్వశ్చన్ మీరు అడిగినారు అనుకోండి, నేను దానికి ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను, 100% ఇస్తాను. అమ్మాయి ఎంత పవిత్రమైనది. ఇప్పుడు నేను డైరెక్ట్ మీరు చాలా మంచోళ్ళు అంటే ఎవరికి నచ్చదు. మిమ్మల్ని 2 రెట్లు కొట్టి మీరు చాలా మంచోళ్ళు అంటే జనాలు అందరికీ తెలుస్తుంది. ఇది నా సినిమా. ఓ వావ్. దీంట్లో ఈ లైన్ అంతా ఉంటుంది సినిమా. అంటే చాలా మంది అమ్మాయిలు మోసం చేస్తారు అంటే ఆ టైప్లో ఉంది డైలాగ్. అందుకే నాకు కొంచెం అంటే అమ్మాయిలు అంటే నిజంగానే మోసం చేస్తారని చాలా కోపం వచ్చింది. అసలు ఆ డైలాగ్ వినగానే నిజంగా అంటే చాలా మంది మంచి అమ్మాయిలు కూడా ఉంటారు, మంచి అమ్మాయిలు ఉండరు అని అమ్మాయి కాదు, దేన్ని చెడ్డ అమ్మాయిలు ఉండరు అని కూడా కాదు. నా 2 రాష్ట్ర ప్రజలకి, అక్క చెల్లెలకి నమస్కారం చెప్తున్నాను. ఈ డైలాగ్ ఎందుకు చెప్పానో స్కూల్ లైఫ్ సినిమా చూడండి. చూసిన తర్వాత ఇదే పులిందల మహేష్ ఇల్లు ఎత్తుకొని మీరు దండ వేయకపోతే, నా పేరు పులిందల మహేషే కాదు, అంటే దండే అంటే మంచిగా చంపేసి కాదు, గర్భ దగ్గర మంచి సినిమా తీసుకోరు మా కోసం అని. సినిమా చూసిన తర్వాత ఆ డైలాగ్ ఎందుకు వచ్చిందో అప్పుడు అర్థమవుతుందండి అందరికీ. మీరు టీచర్లో అమ్మాయి తలనరికి తీసుకెళ్తున్నారు కదా, అది మీరు ఇష్టపడ్డ అమ్మాయేనా? మీరు చెప్పింది నిజమే అండి. ఇష్టం ఉంది, నాకు బాగా ఇష్టమైన తల నరికిన, అది మీరు సినిమాలో చూడాలి. ఓకే, అది ఎవరి తల అనేది ఏం కదా నేను చెప్పను, అదే మా పాయింట్, మా సినిమా లైనే అది. ఓకే అండి, థ్యాంక్ యూ.